దేవుడు మీరు కావాలని కోరుకుంటున్నారు. సో ఈరోజు ఉదయకాలం మనమందరం కూడా చాలా చక్కగా దేవుని యొక్క ఆలయంలో ఉత్తరాత్మ స్థలంలో ఉన్న పర్గటరీలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కోసం ప్రార్థన చేసే అవకాశాన్ని పొందుకున్నాం. సో వీ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ us దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రే ఫర్ ద సోల్స్ విచ్ ఆర్ ఇన్ పర్గటరీ. ఈ అవకాశం చాలామందికి సాధారణంగా తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఈ అవకాశం ఉండకపోవచ్చు. నా జీవితంలో నేను లోకరీతిగా జీవించినప్పుడు నేనేనాడు కూడా అంటే ఉత్తరాత్మ స్థలంలో ఉన్న వారికి, మరి అదేవిధంగా మా కుటుంబంలో మా తాత ముత్తాతలు ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉన్నారో వారికి నేను ప్రార్థన చేయలే, నాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ ఏ లక్కీ పర్సన్. ఐ నెవర్ యూస్ టు ప్రే ఫర్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ మదర్. I can simply say the truth because I never used to pray. But now today when I pray, I feel some joy in my heart. Nalo oka rakamaina santosham. Why? Because I am arranging the prayer warriors. After my going, people will be there to pray for my soul. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందంటే, ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా తిన్న తప్పు చేసి, చిన్నదో పెద్దదో తప్పు చేసి ఒకవేళ నేను దేవుడి రాజ్యంలో వెళ్తే నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను సిద్ధపరచుకున్నాను అన్న ఒక సంతోషం. రేపు నాకు వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఏ ఆటంకం లేకుండా నేను దేవుడి రాజ్యంలోకి వెళ్తానని నాకు ఒక నమ్మకం కుదురుతుంది. సో ఇన్ ద సేమ్ వే we collaborate, we get connected to the kingdom of God. ఇది దైవరాజ్య పని, మన పని కాదు. ఇది దూతలు చేయాలి, మరి అదేవిధంగా యేసయ్య చేయాలి ఈ ప్రార్థన. ఉత్తరాత్మ స్థలంలో ఉన్న ఆత్మలన్నీ తండ్రి దేవుడి సన్నిధిలో చేరుకోవాలి, రాజ్యంలో చేరుకోవాలని ప్రార్థన చేయాల్సింది దైవరాజ్యం పని. కింగ్డమ్ షుడ్ ప్రే ఫర్ ద సోల్స్, దే షుడ్ కమ్ ఇన్ టు ద కింగ్డమ్ అని కింగ్డమ్ ప్రయాసపడాలి. కింగ్డమ్ హ్యాస్ టు వర్క్ ఫర్ ఇట్. బట్ హియర్ we are working for the kingdom of God. That means we are becoming one with the kingdom. అంటే దేవుడితో సహా we are becoming one with the intention of God, with the will of God. దేవుని చిత్తంతో మనం ఐక్యపడుతున్నాం, దేవుని ఇష్టంలో మనం ఈ కార్యం చేస్తున్నాం. దేవుడితో సహా మనము కలిసి ఒకటై ఈ యొక్క ప్రార్థనలో మనం పాల్గొంటున్నాం. కాబట్టి మనము ఎప్పుడైతే పునీత అంటే దైవరాజ్యంలో ఉన్న పర్గటరీలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థన చేస్తాము, మనము దైవరాజ్యంలో ఒకటైపోతున్నాం. అంటే ఇక్కడ కూర్చున్నా దైవరాజ్యంలో కూర్చున్న పని మాత్రం ఒకటే చేస్తున్నాం. సో ఎప్పుడైతే భూలోకం నుంచి ఈ ప్రార్థన మనం చేస్తామో పరలోకం దిగి వస్తుంది భూలోకానికి. సో ఈ యొక్క చిన్న ప్రదేశం, ఈ ఆలయం పరలోకంగా మారుతుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, సో వెన్ వీ డూ ద కింగ్డమ్ వర్క్, this place where you are sitting, it becomes the kingdom of God. Amen. This becomes heaven. So this temple becomes the heaven of God, throne of God. So we are really lucky people to pray every day for the departed soul. So నిజంగా మనమందరం కూడా చాలా గర్వించుకోవాలి, సంతోషపడాలి. ఎందుకంటే ఈ అవకాశం నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడని. లోకంలో ఏది ఇచ్చినా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోతుంది. కానీ ఇది నిత్య జీవితంలో ఎల్లప్పుడూ రాసి పెట్టుంటుంది. ఇట్ విల్ బి రిటర్న్ దట్ యు ప్రేడ్ ఫర్ సో మెనీ సోల్స్. ఈ పని నువ్వు చేసావని జీవిత గ్రంథంలో యేసయ్య రాసి పెట్టుంటాడు. ఈజ్ అడ్వకేట్ నో, ఆయన న్యాయాధిపతి, అన్ని రాసి పెడతాడు. కాబట్టి ఇది కూడా మన రిజిస్టర్లో, మన కుటుంబంలో, మన తరంలో ఇదొక భాగంగా ఉంటుంది. సో మీరందరూ కూడా దీవెనగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అంశం ఏదైతే మనం వినబోతున్నామో, టుడే ద వర్డ్ విచ్ వి ఆర్ గోయింగ్ టు హియర్ ఈస్ విజ్డమ్ దట్ టర్న్స్ యూ ఇంటూ ఏ వండర్. విజ్డమ్ దట్ టర్న్స్ యూ ఇంటూ ఏ వండర్. దైవిక జ్ఞానం నిన్ను ఆశ్చర్యంగా మారుస్తుంది, ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తుంది అనొచ్చు. ఏ జ్ఞానం? దైవిక జ్ఞానం. సో దైవ జ్ఞానం మన జీవితాలను ఆశ్చర్యకరంగా మార్చాలని. ద విజ్డమ్ దట్ టర్న్స్ ఇంటూ ఏ వండర్. సో టుడే such kind of wisdom we should get from the Lord, from the kingdom of God, so that our lives, our ministry, our family should turn into a wonderful family, a wonderful ministry, a wonderful life అన్నమాట. సో మన కుటుంబం ఒక అద్భుత రీతిగా మారాలి, ఒక దీవెనకరంగా మారాలి. దేవుని యొక్క విజ్ఞానం మన కుటుంబం, మన మినిస్ట్రీ, మనము
ఒక అద్భుత రీతిగా ఈ లోకంలో దైవ జ్ఞానం చేత జీవించాలని ఒక నిమిషం మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దట్ ఈస్ ఆల్. ప్రే ఫర్ ఎ మూమెంట్ అండ్ ఆస్క్ ద లార్డ్ టు గివ్ us the wisdom so that we can live in this world with the wisdom of God, not of the wisdom of this world. Heavenly Father, thank you for the gift of divine wisdom. Today open eyes to see as you see and to understand your way. Let your wisdom rest upon us, that we may become living wonders in our generation. Yes Lord, అవును తండ్రి, నీ దివ్య జ్ఞానానికి కృతజ్ఞతలు. ఈరోజు నీ దృష్టితో చూడటానికి, నీ మార్గంలో మీ మార్గంలోను గ్రహించటానికి ప్రభా మా కళ్ళను తెరవండి, మమ్మల్ని దీవెనకరంగా మార్చండి. ప్రభా నీ జ్ఞానం మాకు ఈ రోజుల్లో ప్రభా లోకరీతి జ్ఞానం కలిగి ఉన్నాం, కానీ మీ జ్ఞానం లేదు. అవును తండ్రి, ఈ రోజు నుంచి మీ జ్ఞానాన్ని ప్రభా, మీ విజ్ఞానాన్ని పొందుకొని ఆశ్చర్యముగా ఈ లోకంలో జీవించే కృపతో మమ్మల్ని మా కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడుకు మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవిక జ్ఞానం మనకు చాలా అవసరం. దైవిక జ్ఞానం మనకు చాలా అవసరం. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం లోక జ్ఞానం మనకు చాలా అవసరమని. లోక జ్ఞానం చాలా అవసరమండి. అలా అని లోక జ్ఞానాన్ని నేను తిరస్కరిస్తలేను, లోక జ్ఞానం మనకు వద్దంటలేను. లోక జ్ఞానం కలిగి ఉన్నవారు వ్యర్థులని నేను చెప్పడం లేదు, నన్ను క్షమించండి, అలాంటి మాటలు నేను పలకను. కానీ ముఖ్యంగా ఏదైతే కావాల్సింది లోక జ్ఞానం కూడా కావాలి, లోక విజ్ఞానం కూడా కావాలి. దానికి మించిన జ్ఞానం మన జీవితంలో ఏం కావాలో ఈ లోక జ్ఞానం ద్వారా, ఈ విజ్ఞానం లోక విజ్ఞానం ద్వారా మనకు నిత్య జీవితంలో కావాల్సిన ఆ విజ్ఞానం ఏదైతే మనకు కావాలి అది చాలా మనకు అవసరమని, ఎక్కువ తగ్గించండి, అవసరమని నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలా మంది అనుకుంటారు దైవిక జ్ఞానం మనకు కావాలి, అయితే లోక జ్ఞానం ఎందుకు, మనం ఎందుకు చదవాలి, ఎందుకు లోకం గురించి తెలుసుకోవాలి? అది లోకరీతిగా మనం జీవించడానికి, లోకరీతిగా మనకు కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చుకోవడానికి, మన జీవితంలో మనం నడవడానికి మనకు చాలా అవసరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, వీ నీడ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఐ డోంట్ జస్ట్ వాట్ యు సే, యూ డోంట్ నీడ్ ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్, you don't need the knowledge of this word. I don't say like that. So please forgive me. I'm really sorry. I'm not speaking about that. So with that wisdom and knowledge of this world, you should have eternal wisdom, which will give you eternal life, eternal joy, eternal peace, eternal unity, whatever you want, and eternal understanding. So my dear people of God, if you have only the wisdom and the knowledge of this world, we are not going to live in this world permanently. So with this wisdom and knowledge, you should know the wisdom of the kingdom of God. సో ఈ లోకరీతి జ్ఞానాన్ని పొందుకొని పరలోక జ్ఞానాన్ని మనము స్వీకరించే విధంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు చూడండి ఏం చేశారు. సైంటిస్ట్, దే డిడ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. కారు చేశారు, ట్రైన్ చేశారు, ఫ్లైట్ చేశారు, మరి అదేవిధంగా పడవ చేసి షిప్ చేశారు, అన్ని చేశారు. సి దే డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ అట్ లాస్ట్ దే స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ద మూన్. ఆ తర్వాత చూడండి, కారులో ప్రయాణం చేసే విధంగా తయారైపోయినారు, గాలి మోటార్లో, మరి అదేవిధంగా పడవలో, ట్రైన్లో, అన్ని విధాలుగా భూమి మీద ఏ విధంగా అయితే నడవాలో, గాలిలో ఏ విధంగా అయితే నడవాలో అవన్నీ చేశారు. చివరికి ఏం చేశారు, చందమామలో ఎలా ప్రవేశించాలని ప్రయాసపడ్డారు. చూడండి, ఈ లోకరీతి జ్ఞానంతో ఆ లోకంలోకి ప్రవేశించడానికి ప్రయాసపడ్డారు. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ప్రయాసపడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చూడండి, మీరు దారిలో వెళ్తున్నారు, మీరు మార్గం పొట్టి వెళ్తున్నారు. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి అతనికి తెలియకుండానే ఒక ఏదైతే పనికిరాని రాయి తీసి ఆ పక్కన మీ పక్కన ఉన్న బురదలో టప్పుమని వేసాడు అనుకోండి. లేకపోతే మీ పక్క నుంచి సాధారణంగా జరిగేది ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో మీరు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తారు, లేదా బైక్లో వెళ్తుంటారు, పక్కన కారు ఏం చేస్తాడంటే అక్కడ నీళ్ళు ఆగిపోయి ఉంటుంది, జమ్మని కొట్టుకొని వస్తాడు. ఆ మురికి నీళ్ళు, ఆ బురద నీళ్ళు అంతా మన ఒంటి మీద పడుతుంది, మన బట్టలన్నీ పాడైపోతాయి. మనము ఎక్కడికో చాలా ముఖ్యమైన కార్యానికి వెళ్తున్నాం అనుకోండి, అలాంటి సమయంలో ఈ రాయి పడ్డం కానీ
లేకపోతే ఈ కారు జమ్మని వెళ్ళిపోవడం కానీ, బైక్ వెళ్ళిపోవడం కానీ, ఆ నీళ్ళంతా మన మీద తుల్లడం కానీ జరిగితే మనం ఏం చేస్తాం? ఒక నిమిషానికి మీరు ఆలోచించండి. మీరేం చేస్తారు? కోపంతో వాడితో పోరాడతాడు, వాడిని నానా మాటలు అంటారు, వాడిని జీవితంలో అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు మనిషివా గాడిదివా పశువా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా ఎక్కువ అంటే వాడిని కొట్టడానికి, లేదా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాడిని తిట్టడానికి కొట్టడానికి అన్ని విధాలుగా మీరు ప్రయాసపడతారు. దానికి బదులుగా ఏదైతే మీరు అనాలో అవన్నీ అంటారు. అది సహజమే, ప్రతి ఒక్క మానవుడు కోపం వస్తుంది, ఎన్నో విధాలుగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ ఏమైనా మీకు మేలు జరుగుతుందా? లేదు. మీ జీవితంలో ఇప్పుడు మీరు ఇంతగా అరిచారు కదా, ఇంతగా అతనితో పోరాడారు, ఆ వ్యక్తిని కానీ ఆ స్త్రీని కానీ కొట్టి కూడా ఉండొచ్చు, మీరు నానా బూతులు మాట్లాడి ఉండొచ్చు. అయినా కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ చొక్కా ఏదైతే తడిసిపోయిందో, ఏదైతే ఆ బురద మీ మీద పడ్డదో, దాంట్లో ఏదైనా మార్పు వచ్చిందా? రాలేదు. మీకు జ్ఞానం ఉందండి, జ్ఞానం ఉంది, బాగా చదువుకున్నారు, మీరు చాలా ఎక్కువ చదువుకొని ఉండొచ్చు. అయినా కూడా ఇక్కడ మీరు ఎలాంటి కార్యం చేస్తారు, ఎలా మీరు ప్రవర్తిస్తారు, ఎలాగ మీ జ్ఞానం మీతో మాట్లాడిపిస్తుంది, ఎలాగ మీ ప్రవర్తన అక్కడ ఉంటుంది, మీరు కొద్దిగా ఆలోచించండి. మీరందరూ చదువుకునే వాళ్ళే, కానీ ఆ వ్యక్తి నీళ్ళు పోసినంత కారు అలా వెళ్ళిపోవడం వల్ల మీరు బాగా చదువుకున్నారు, BA చదువుకున్నారు, MBA చదువుకున్నారు, డిగ్రీ చేశారు, కానీ అక్కడ ఏం మాట్లాడతారు? మీరు రే బుద్ధి లేదారా నీకు అని గట్టిగా అరిసి మరి చెప్తారు. మీరు అరిచినంత మాత్రాన, కేకలు పెట్టినంత మాత్రాన, మీరు అతన్ని కొట్టినంత మాత్రాన మీ బట్టలు రంగు మారిందా? ఆ బుడద పోయిందా? లేదు. సో లోకరీతి జ్ఞానం, లోకరీతి విజ్ఞానం ఈ రీతిగా ప్రవర్తిస్తుంది. అదే పరలోక విజ్ఞానం నీకుంటే ఏం చేస్తుందంటే, ఆయన దారి ఆయన చూడకపోవచ్చు, లేదా ఏదో అవసరంలో పోతున్నాడేమో, ఎంత అరిసినా ఏం లాభం, ఎంత తిట్టినా ఏం లాభం, ఎంత కొట్టినా ఏం లాభం, నా బట్టలు చివరికి నేనే ఉతుకోవాలి. అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక విజ్ఞానం ఉంటే ఏం చేస్తావు? సరే పోనీలే, జరుగుతుంది పొరపాటు, నేను కూడా ఒకసారి చేసి ఉండొచ్చు, నేను చేయకపోతే మా కొడుకులు చేసి ఉండొచ్చు, ఎవరో ఒకరు చేస్తారు, ఇది సాధారణంగా రోడ్డు మీద జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను, నెమ్మదిగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసుకొని, లేట్ అయినా పర్వాలే, ప్రోగ్రాం పోయినా పర్వాలే, ఏం చేస్తాను ఇప్పుడు? ఏమైతే చేయలేను, సమయం అయితే పోయింది, నా చేతిలో అయితే లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇంటికి పోయి స్నానం చేసుకొని వేరే బట్టలు వేసుకొని వీలైతే వెళ్తా, లేకపోతే లేదు. మీరు ఎంత ఏం చేసినా మీరు స్నానం చేయక తప్పదు, ఎంత ఏం చేసినా బట్టలు మార్చుకోక తప్పదు. కాబట్టి ఎప్పుడైతే ఈ విజ్ఞానం మీలో ఉంటుందో, ఎదుటోడు మన మీద బుడదేసినా, చాలామంది చూడండి, ఒక వ్యక్తి ఒక మాట ఇసిరితే లెక్క పెట్టేస్తాం మనం, 1కి 10 లెక్క పెడతాం. సో ఆ రీతిగా ఒకవేళ మీలో విజ్ఞానం ఉందనుకోండి, మౌనంగా ఉంటారు, మీ పని మీరు చేసుకుంటారు. అరే విసిరినంత మాత్రం నాకేమైంది, నా జీవితాన్ని నేనే సరిదిద్దుకొని పోవాలి. అది తప్పైనా ఒప్పైనా ఒకవేళ మనకు విజ్ఞానం ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. మన జీవితాన్ని మనము ఒకవేళ అవును వాళ్ళు చెప్పింది కరెక్టే ఉండొచ్చు, ఆ రీతిగా మనం నడవడానికి ప్రయాసపడతాం. సో జ్ఞానంతో పాటు దైవిక విజ్ఞానం ఉంటే మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది ప్రియమైన దేవుని పిల్ల. లేకపోతే ఇప్పుడు చూడండి, ఆయన బురద మీ మీదకి వేసాడు, ఆ కారు వేసేసి వెళ్ళిపోయాడు. ఆయన బురద ఎంత వేసిండో అంత మీ బుర్ర పాడైపోతుంది. అంతా కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష. మరీ మూర్ఖుడు రాయి తీసుకొని కూడా కొడతాడు. ఇంతగా మీ జీవితాన్ని మీరు సొంతంగా మీ జ్ఞానం చేత, మీ విజ్ఞానం చేత మీరు పాడు చేసుకుంటారు. దీనికి కారణం సైతాన్ కాదు, దీనికి కారణం దుష్టుడు కాదు. నీ చేతులారా నీ మనస్సారా తిట్టుకుంటున్నావు. నీ నోరు పాడు చేసుకుంటే శాపం ఎవరికి వస్తుంది? కారోడుకా బురద వేసినోడుకా? నీకే వస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఉదయం నేను చెప్పినాను, దేవుడు నన్ను దీవెన అన్నాడు. దేని ద్వారా? బైబిల్ ద్వారా. అయితే నేను దీవెనగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. అదే మాట దేవుడు అన్నాడు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, నువ్వు పలికే ప్రతి ఒక్క పలుకులు జీవము మరణమని.
కాబట్టి వాడిని తిడతా పోతే అవన్నీ నాకు మరణం అవుతుంది. ఆ కోపం, ఆ క్రోధం, ఆ ద్వేషం, ఆ పగ అవన్నీ నాకే. సో విజ్ఞానం మనకు నేర్పిస్తుంది మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని రక్షించుకోవడానికి. ఇప్పుడు నేను ఎంత అరసినా, దావీదు రాజు కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు రాజు ఓ అని ఏడ్చుకుంటూ కూర్చోలే. విజ్ఞానంతో ఉన్న వ్యక్తి చూడండి, నా కొడుకైతే నా దగ్గరికి రాలేడు, నేను నా కొడుకు దగ్గర పోయేటట్టు నన్ను నేను తయారు చేసుకుంటా అన్నాడు. హల్లెలూయా. సో తిరిగి ఆ పార్టీకి వెళ్ళేటట్టు, ఆ మీటింగ్కి వెళ్ళినట్టు, మన ఉద్యోగానికి వెళ్ళేటట్టు మనం ఏం చేయాలి? వెంటనే సమయాన్ని వృధా చేసుకోకుండా స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని వెళ్ళేటట్టు ఉండాలి. చూడండి, ఇంత నష్టమండి. లోకరీతి జ్ఞానం ఉన్నా, విజ్ఞానం ఉన్నా మన జీవితంలో ఎన్నో నష్టాలు మనం కోరి తెచ్చుకుంటున్నాం. సో ఇదేనండి విజ్ఞానానికి, లోకరీతి విజ్ఞానానికి, పరలోక విజ్ఞానానికి తేడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నిన్నటి రోజు నేను చెప్పాను, ఆ సొంత కుక్క తన సొంత నీడని చూసుకొని సచ్చింది. ఇది లోకరీతి విజ్ఞానం. అదే పరలోక విజ్ఞానం అయితే ఏం చేస్తుంది? నా నీడ ఇది నాది అని తెలుసుకొని, నా తప్పుని నేను గ్రహించి సరిదిద్దుకొని, నేనే మార్గం అన్నాడు దేవుడు, నేనే సత్యం అన్నాడు దేవుడు, నేనే జీవం, అందులో నడవడానికి ప్రయాసపడతాను. హల్లెలూయా. సో విజ్ఞానం మాట్లాడుతున్నప్పుడు మనం చాలా తెలివిగా, అంటే చాలా వినయం విధేయతగా ఉండి దాన్ని గ్రహించాలి. గ్రహిస్తే మన జీవితాలు మారుతాయి. సో దేవుని ప్రతి మాట మనకు నిత్య జీవితం కాక ఈ లోకంలో జీవించే శక్తిని కూడా మనకు దయచేస్తుంది, బలాన్ని దయచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క వచనము ప్రసంగి అధ్యాయం 8 వచనం 1 ఏం చెప్తుందంటే, జ్ఞాని వలె ఎవడు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాని వలె ఎవడు? విషయం అర్థమును తెలుసుకున్న వాడెవడు? జ్ఞాని వలె ఎవరు అంటే దేవుడి లాంటి విజ్ఞానం కలిగిన వ్యక్తి ఎవడు? విషయాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడు అని ప్రశ్నిస్తుంది. హూ ఈజ్ యాజ్ వైజ్ మ్యాన్ అండ్ హూ నోస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ థింగ్. సో ఎవరికి అంత జ్ఞానం ఉంది, అంత విజ్ఞానం ఉంది? చూడండి, ఒక్క కళ ఫేరకు వచ్చింది, ఎవరు అర్థం చేసుకోలేరు. సో జ్ఞాని వలె ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ మ్యాన్స్ విజ్డమ్ మేక్ హిస్ ఫేస్ టు షైన్ and the boldness of his face shall be changed. Praise the Lord. Praise the Lord. మనిషిని యొక్క జ్ఞానం అతని ముఖమును ప్రకాశింపచేయును, అతని ముఖ బలమును మార్చును. సో మనిషిలో ఎప్పుడైతే దేవుని జ్ఞానం, దేవుని విజ్ఞానం ఉంటుందో ఆయన ముఖ కాంతి, అతని ముఖము తలతల మెరిసిపోతుందంట. హల్లెలూయా. సూర్యుని కిరణాల వలె మెరిసిపోతుందంట. మరి అదేవిధంగా అతని ముఖంలో బలం ఉంటుంది. బ్రదర్, ముఖంలో బలం ఎలా ఉంటుందని మీరు నన్ను ప్రశ్నిస్తే, కోపం వచ్చినప్పుడు మీ ముఖం చూసుకోండి, సంతోషంగా ఉన్నప్పుడు మీ ముఖం చూసుకోండి, నిరాశగా ఉన్నప్పుడు మీ ముఖం చూసుకోండి. డిఫరెంట్ ఒకేషన్లో, అంటే వేరే స్థలాల్లో మనం వేరే రకంగా ఉన్నప్పుడు మన ముఖాలు చూసుకుంటే మీ లోపల ఉన్నది మీ ముఖం మీద కనిపిస్తుంది. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళు ఏం చాలా సంతోషంగా ఉన్నావు అని వెంటనే చెప్పగలుగుతాం. కోపంగా మీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఉంటే వాళ్ళ ముఖం చూడగానే కోపం కనిపిస్తుంది అంటాం. అంటే అదేవిధంగా దేవుని విజ్ఞానం ఉంటే వారి యొక్క ఫేస్లో దేవుని యొక్క బలాన్ని చూడగలుగుతాం, దేవుని యొక్క శక్తిని చూడగలుగుతాం, దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మిమ్మల్ని మీరు మాట్లాడితే వాళ్ళు తెలుసుకోవాల్సిన అక్కర్లేదు, మీ ముఖాన్ని చూస్తేనే, మీ ముఖాన్ని చూస్తే వాళ్ళకు తెలిసిపోతుంది దేవుని మహిమ మీలో ఉంది, దేవుని జ్ఞానం మీలో ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని ఎప్పుడైతే జ్ఞానం విజ్ఞానం మీలో ఉంటే ఒక రకమైన శక్తి మీలో ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, ఒక సాహసం ఉంటుంది. ప్రతి దాన్ని నేను ఎదుర్కోగలుగుతాను, నిలబడగలుగుతాను, ఈ పరిస్థితి నన్ను ఏమీ చేయలేదు, నథింగ్ క్యాన్ డిస్ట్రాయ్ మీ, ఏది కూడా నన్ను బలహీనంగా మార్చలేదు అనే ఒక ధైర్యం మీలో ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు నన్ను ముందుకు నడిపించినా నడిపించకపోయినా నా ఆత్మదేవుడు నాకు ఉన్నాడని ఒక ధైర్యం మనకు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క నిన్న 22వ తారీఖు సో 2వ తారీఖు ఫైనల్స్లో, దానికంటే ముందు సెమీఫైనల్ అంటే సెలక్షన్ ఉండే ఫైనల్స్కి, ఆస్ట్రేలియాతో
ఇండియాకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే జమీమా అని ఒక అమ్మాయి బాంబేలో ఉంటుంది. ఆ అమ్మాయి ఆడుతుంది, 100 రన్స్ కొట్టింది, సెంచరీ కొట్టింది, అయినా క్యాప్ తీయలే, బ్యాట్ పైకి లేపలే. అయితే ఆ తర్వాత కూడా ఆడుతూనే పోతుంది. ఆమె ఆడుతూ పోతున్నప్పుడు ఆమె పెదవులు మనం చూస్తే ఏదో పలుకుతూనే ఉన్నది. అయితే తర్వాత అందరూ ఆమెను అడిగారు, జమీమా నువ్వు ఏంటిది ఆటలు ఆడుతున్నప్పుడల్లా ఏదో పెదవుల ద్వారా ఏదో చెప్తూనే ఉన్నావని వాళ్ళు అడిగితే, దేవుడు వచనం ఒకటి నా మనసులో వచ్చింది, నువ్వు ధైర్యంగా నిలబడు, నువ్వు ధైర్యం వహించు, స్టాండ్ స్టిల్, ఐఎమ్ దేర్ విత్ యూ, Hallelujah. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడబాయను అన్న మాట నాకు గుర్తుకొచ్చింది. నేను అది చెప్తూనే ఆడుతున్నాను. సో ఈరోజు ఇండియాని ఫైనల్స్లో అంటే వరల్డ్ కప్లో ఆ అమ్మాయి యొక్క రన్స్ వల్ల ఇండియా ఫైనల్స్లో వరల్డ్ కప్ గెలిచిందండి. Hallelujah. ఈరోజు కోటేశ్వరాల అమ్మాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ రీతిగా సో ఈ యొక్క దేవుని యొక్క వచనం మనలో ఉంటే, దేవుని యొక్క ఆ విజ్ఞానం మనలో ఉంటే, ఆ ధైర్యం మనకు ఉంటుంది. Hallelujah. సో వరల్డ్ మొత్తం చూస్తుంది ఆమెని, ఆమె ఆడుతుంది. దేని మీద ఆడుతుంది? స్టాండ్ స్టిల్, బీ ఫర్మ్, ఐఎమ్ దేర్ విత్ యూ అని. సో ఆ రీతిగా లోకమంతా ఆధారపడి ఉన్నది ఈ యొక్క ఎవరైతే ఆడుతున్నారు, ఈ ఆడే వ్యక్తుల మీద లోకమంతా. ఇండియా గెలవాలంటే ఎవరి మీద ఆధారపడదు? ఆమె మీద. ఆమె ఎవరి మీద ఆధారపడదు? దేవుని మీద. సో విజ్ఞానం ఆ రీతిగా ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం బలంగా ఉంటాం, మనము చాలా శక్తివంతులుగా ఫీల్ అవుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, Hallelujah. సో వెన్ ఎ మ్యాన్ యాక్సెస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, హిస్ లైఫ్ స్టాప్స్ ఆపరేటింగ్ ఇన్ ద రెలమ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ లిమిటేషన్. సో ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం ఒక వ్యక్తిలో పనిచేయడం ఆరంభిస్తుందో, ఆయన జీవితంలో అంతు ఉండదు. అంతు అంటే ఇక్కడితో ఆగిపోయింది, ఇక్కడి నుంచి ముందుకు పోలేను అన్న లిమిటేషన్ ఉండదు. మరొకటి ఏముండదంటే ఆయన జీవితంలో గలిబిలితనం, కన్ఫ్యూషన్ ఉండదు. ఇప్పుడు చూడండి, పోవాలన్నా వద్దా, చెయ్యాలన్నా వద్దా, మాట్లాడాలన్నా వద్దా, ఉండాలన్నా లేదా, ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం మీలో ఉంటుందో, కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు, కరెక్ట్గా పనిచేస్తారు, కరెక్ట్గా సమయంలో ఉండడానికి ప్రయాసపడతారు. కన్ఫ్యూషన్ ఉండదు. అంటే ఎలాంటి గలిబిలితనం ఉండదు, ఎలాంటి ఆందోళన ఉండదు, ఎలాంటి వేదన ఉండదు. చేసింది పొరపాట, చెప్పింది పొరపాట, మాట్లాడింది పొరపాట, ఇవి ఏవి సందేహాలు మీతో ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. యూ కెన్ చెక్ టుడే. దేవుని యొక్క విజ్ఞానం నాలో ఉంటే, వాట్ ఎవర్ డిసిషన్ ఐఎమ్ టేకింగ్, వేర్ ఎవర్ ఐఎమ్ ప్రొసీడింగ్, నాకు నిజంగా అంతుందా? అమ్మాయి లిమిటెడ్. ఎందుకంటే దేవుని రాజ్యం లిమిటెడ్ లేదు. నిన్నగాక మొన్న ఫ్రైడే రోజు మీరు విన్నారు, ఫాదర్ జోస్ గారు ఏమన్నారు, చర్చిలో నేను వర్షిప్ చేసేవాడిని, చాలా చర్చిల్లో నేను ఆరాధన చేసేవాడిని, కానీ అక్కడ ఒక అంతు ఉంటుంది, ఒక రకంగా ఈ రకంగా మనం తీసుకెళ్ళాలి, ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఆరాధన చేసినప్పుడు అద్దే లేకుండా చేసిన అన్నాడు. అన్లిమిటెడ్గా నేను దేవుణ్ణి వర్షిప్ చేశాను. ఊహకు మించిన దానికంటే అధికముగా దేవుణ్ణి నేను ఇక్కడ ఆరాధించానని చెప్పాడు. సో ఎప్పుడైతే ఆ ఆత్మశక్తి మనలో ఉంటుందో, ఆ విజ్ఞానం ఉంటుందో, మనం ఎక్కడ ఆగపోతేనే ఉంటుంది. ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్, రివర్ నీళ్లు. ఇప్పుడు కృష్ణా నది, గోదావరి నది, ఇక్కడ నుంచి నీళ్లు పారుతుందంటే ఇలా ఆపితే ఆగుతుంది? అది ఆగదు, అది పారుతూనే ఉంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే మీరు ఒక్క దగ్గర ఉండరు, మీరు పారుతూనే ఉంటారు. దేశాల్లో పారుతారు, ఊరుల్లో పారుతారు, వాడల్లో పారుతారు, ఇళ్లలో పారుతారు, గల్లీలో పారుతారు. ఇప్పుడు చూడండి, మన మినిస్ట్రీ ఎక్కడికి పోదు, అన్ని చోట్ల పోతుంటుంది. చిన్న గుడిసెలో పోతుంది, పెద్ద బిల్డింగ్లో కూడా పోతుంది. So the wisdom turns a man, ordinary man, into an extraordinary man. మీరు సాధారణమైన వ్యక్తులుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం మీరు పొందుకుంటారు, ఎప్పుడైతే ఆలోచన మీ దగ్గర ఉంటుంది, చాలామంది మీ దగ్గరికి వస్తారు. అంటే మీదేదో బాగా చదువుకున్నారని, మీ దగ్గర బాగా ఆస్తుందని కాదు, మీ దగ్గర ఉన్న వెలుగు. చదువుకున్న వాళ్ళు రావచ్చు, చదువుకోలేని వాళ్ళు కూడా రావచ్చు.
ఎవరైనా కావచ్చు. ఇప్పుడు చూడండి, అపోస్తులందరూ కూడా చదువుకున్న వాళ్ళు కారు, కానీ లోకాన్ని నడిపించారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు యేసు తర్వాత వాళ్ళ నడవడిక మీద లోకం ఆధారపడింది. ఈరోజు వాటికన్ అంత పెద్ద ఆలయం అక్కడ ఉంది, రోమ్ మన పోపు గారు అంటాం. ఎవరి తర్వాత? వాళ్ళ యొక్క జ్ఞానం తర్వాతనే మనమందరం. సో వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు. పేతురు కూర్చున్నాడు అక్కడ. ఈరోజు మన పోపు గారు 14 పోపు గారు ఎక్కడైతే కూర్చున్నారో చదువు లేని ఒక పేతురు గారు కూర్చున్న ఆ కుర్చీ అది. దేవుని విజ్ఞానం ఉంది కాబట్టి ఆ లోకాన్ని నడిపించే ఆ సింహాసనం మీద ఆయన కూర్చోగలిగాడు. సో ఆ శక్తి ఉంటుంది ఆ విజ్ఞానంలో. సో సాధారణమైన చేపలు పట్టే వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా ఆ యొక్క కుర్చీలో కూర్చున్నాడు. అంత ధనము కలిగిన స్థలంలో ధనం మీదనే కూర్చున్నట్టు, లోకం మీదనే కూర్చున్నట్టు. దేవుడు అన్నాడు కదా, పరలోకం నా సింహాసనం, భూమి నా పీఠం అన్నట్టు. సో మనమందరం పోపు గారి కిందనే వస్తాం కాబట్టి చూడండి, అక్కడ సింహాసనం ఎక్కడ. ఆయనకు చూస్తే ఇంత చదువు లేదు, చేపలు పట్టే వ్యక్తి, దుర్వాసన కొట్టే వ్యక్తి. ఆ జ్ఞానం ఉంటే సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారవచ్చు. సో దేవుని విజ్ఞానం ఒక వ్యక్తిని అంతగా లేవనెత్తుతుంది. మీ జీవితమే ఒక అద్భుత రీతిగా మారుస్తుంది. పూలదండలేసి మనల్ని ఏ విధంగా అయితే అలంకరిస్తారో వేదికల్లో మనం చూస్తుంటాం, వేదిక పైన అక్కడ ఇక్కడ, అదే విధంగా దేవుని విజ్ఞానం మిమ్మల్ని అలంకరిస్తుంది. మీలో లేని అందాన్ని అనేకులు చూసే విధంగా ఆ యొక్క విజ్ఞానం దీవించి ఆశీర్వదిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క విజ్ఞానమే సాధనమైన. ఎవరు? దావీదు. ఏమి? అతను ఒక గొర్రెల కాపరి. సాధారణమైన గొర్రెల కాపరిని దేవుని విజ్ఞానం రాజుగా మార్చింది. సాధారణమైన చేపలు పట్టే వ్యక్తిని దేవుని యొక్క అపోస్తులుగా మార్చింది దేవుని విజ్ఞానం. సో ఒక కార్పెంటర్ అంటే ఒక వడ్రాంగి కుమారుడు. ఎవరు? జీసస్. ఏ కార్పెంటర్ సన్. హూ? జీసస్. హీ బికేమ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దేని వల్ల? దేవుని విజ్ఞానం యేసులో ఉంది కాబట్టి లోకానికే రక్షకుడయ్యాడు. మరి అతను చరిత్ర చూస్తే ఒక వడ్రాంగి కుమారుడు, సాధారణమైన మరియ తల్లి యొక్క కొడుకు. కానీ ఆయన విజ్ఞానం ఎంత పెద్దదంటే లోకం కంటే పెద్దది. సో ఈ విజ్ఞానము ఈ లోకానికి రక్షకుడుగా ఆయనని లేవనెత్తింది. తండ్రి దేవుడు లేవనెత్తాడు. కాబట్టి విజ్డమ్ ఈజ్ నాట్ జస్ట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ డివైన్ ఇన్సైట్ ఫ్రమ్ గాడ్. సో విజ్ఞానం అన్నది కేవలం ఒక జ్ఞానం కాదు, ఇది లోతైన మర్మాలు ఏదైతే దేవుళ్ళో ఉందో అది మనం చూడగలుగుతాం. లోతైన మర్మాలు, రహస్యాలు ఏదైతే దేవుళ్ళో ఉన్నదో, ఆ రహస్యాలు ఏదైతే దాగి ఉన్నాయో వాటిని మనం, ఈ బైబిల్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇందులో పరలోక రహస్యాలు, భూలోక రహస్యాలు అన్నీ ఉన్నాయి. ఆ విజ్ఞానం మనలో ఉంటే అది జ్ఞానమే కాదు, అది ఏం చూడగలుగుతుందంటే దేవుళ్ళో ఉన్న సమస్తాన్ని చూడగలుగుతాడు. నా తండ్రి ఐశ్వర్యం వల్ల నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను అన్నాడు దేవుడు. అయితే తండ్రి దగ్గర ఏమేమి ఐశ్వర్యం ఉంది మీకు తెలియాలి కదా. సో ఈ విజ్ఞానం ఉంటే ఏది తండ్రి దగ్గర ఉందో, ఏది యేసయ్య దగ్గర ఉందో, ఏది పరిశుద్ధాత్మ దగ్గర ఉందో అది మీకు అన్ని తెలిసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో వెన్ యు వాక్ ఇన్ డివైన్ విజ్డమ్, పీపుల్ విల్ లుక్ at your life and say this can only be God. సో మిమ్మల్ని ఎప్పుడైతే మీరు విజ్ఞానం కలిగి ఉంటారో ప్రజలు మిమ్మల్ని చూసి ఏమంటారంటే ఇది కేవలం దేవుని యొక్క పనితనం, ఈ మానవుడిది పని కానే కాదు. ఎందుకంటే మానవుడు ఇలాంటి పనులు చేయలేడు, ఇది దేవుని శక్తియే, దేవుని విజ్ఞానమే చేయగలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులను దేశాలు కొంటారు. లోకరీతి జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులనే దేశాలు కొంటారు. జ్ఞానం కలిగి ఉన్న వారు దేశాలు విదేశాలు ఇన్ని కోట్ల లక్షల డాలర్లు ఇచ్చి కొనుక్కుంటారు. ఒక నెలకి నీకు ఇన్ని డాలర్లు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి కొన్ని మీ జ్ఞానాన్ని పంచిపెట్టమంటారు. ప్రైజ్ ది లార్డ్. సో మన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం ఉంటుందో మన జీవితములో ఒక రూపమైన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, మరి ఒక పరిస్థితి, ఒక స్థితికి తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ brings supernatural excellency in your life. Supernatural excellency అంటే ఇప్పుడు చూడండి, మన కార్డినల్ ఉన్నారు కదా, ఆ విజ్ఞానం అలాంటి గొప్ప స్థాయిని, అలాంటి గొప్ప పేరుని, అలాంటి గొప్ప హోదాని
గౌరవాన్ని మనకు తీసుకొచ్చి పెడుతుంది. ఏది? విజ్ఞానం. ఆమేన్. సో లోకరీతి జ్ఞానం తీసుకొస్తుంది. కానీ అలాంటి విజ్ఞానం తెలితే ఇప్పుడు చూడండి, మన బిషప్ గారు ఒక కంపెనీకి CEO అని చెప్పలేం కదా, ఆ కంపెనీకే తెలుసు ఆయన CEO అని. కానీ మన యొక్క బిషప్ గారిని మనం చూస్తే ఆంధ్ర తెలంగాణే కాక లోకమంతా ఆయన బిషప్ గారు అని తెలుస్తుంది. ఆమేన్. CEO మన క్యాథలిక్ అని అందరికీ తెలుసు. Praise the Lord. చూసారా? మరి ఆయన కూడా ఒక సాధారణమైన వ్యక్తి, పెద్ద వ్యక్తి ఏం కాదు, మనలాంటి వ్యక్తి. మనలాగానే ఉండి గురువు అయ్యాడు, గురువు తర్వాత బిషప్ అయ్యారు, ఆర్చ్ బిషప్ అయ్యారు, తర్వాత ఈరోజు కార్డినల్ అయ్యారు. చూడండి, ఆ విజ్ఞానం. ఆయన చూడడానికి మామూలుగానే కనిపిస్తారు, మనలాగానే మాట్లాడతారు, మనలాగానే తింటారు. కానీ ఆయనకు ఇందులో ఉన్న విజ్ఞానం, అది చాలా మర్మాలు దేవుని గురించి తెలుసు. ఆయనతో మనం మాట్లాడలేం. ఆయనతో ఏ విషయంలో మనం సలహాలే తీసుకోవాలి, కానీ ఎదురు ఒక్క మాట మాట్లాడలేం. ఒకవేళ మనం మంచి సలహాకి వెళ్ళినాం అనుకోండి, తండ్రి గారు ఇది ఏం చేయాలి అని అడిగితే మనం ఇలా చేద్దామని, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను తండ్రి గారు అని చెప్తే ఒకసారి ఆయన సమాధానం చెప్తాడు, చెప్పకపోవచ్చు. నువ్వు చేస్తానంటున్నావు కాబట్టి చేసుకోపో అంటాడు. లేదా తండ్రి గారు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి నాకు సలహా ఇవ్వండి అంటే అవసరం లేదు మీరు వెళ్ళండి అన్నాడు. నోరు మూసుకొని అవసరం లేదని వెళ్ళిపోవాలి. అవసరం లేదన్నాడు కాబట్టి అది చేయొద్దు. ఎందుకంటే దాని లోతైన మర్మాలు ఆయనకు తెలుసు. ఇది చేసినవనుకో నీకు మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు, నీ మినిస్ట్రీకి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, ఇది ఎన్నో ఉంటాయి దాంట్లో. ఒక మాటతో అంత పెద్ద ఆపద నుంచి నన్ను కాపాడాడు, అంత పెద్ద వేదన నుంచి కాపాడాడు, అంత పెద్ద పరువు నష్టం నుంచి కాపాడాడు, నా ధనముని కాపాడాడు, నా విలువ, నా పేరు, నా ప్రతిష్ట, నా సమయాన్ని కాపాడాడు. కాబట్టి ఆయనకు వందనాలు చెప్పి, ఓకే తండ్రి గారు మీరు చెప్పినట్టే చేస్తానని వినయంగా తిరిగి వచ్చేయాలి. ఆయన వద్దంటే మనం చెయ్యమా? నేను చేస్తా అంటే పరిష్కారానికి బాగా ఎదుర్కోవాలి, అప్పుడు తెలుస్తుంది. చూడండి, ఇలాగా విజ్ఞానం ముందు మనము మాట్లాడకూడదు. విజ్ఞానము చాలా గొప్పది. సో అనేకులు వాదిస్తారు విజ్ఞానంతో. అయితే విజ్ఞానం ఎవరికైతే అది ఉందో వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు. వీళ్ళు విన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? వదిలేయాలి. వాళ్ళ నష్టాన్ని వాళ్ళే ఎదురు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు బిషప్ గారు ఏది చెప్తే మనం అదే చేయాలి. ఎందుకని మనం అడగకూడదు. కాబట్టి ఒక రకమైన ఎక్సలెన్సీ మన జీవితంలో, ఒక రకమైన పేరు, ప్రతిష్ట కష్టపడితే రాదండి ఇది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అలాగా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మన బిషప్ గారి కంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, బలమైన వాళ్ళు ఉండొచ్చు, చాలా ఏదేదో కలిగి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆయన విజ్ఞానం ముందు ఎవరు నిలవలేరు. ఆమేన్. సో అలా అని ఆయనతో పోటీ మనము పడలేము. ఎందుకంటే విజ్ఞానం వాటన్నిటిని మించింది. హల్లెలూయా. సో లోకరీతిగా మన బిషప్ గారి కంటే మంచి ఇంగ్లీష్, మంచి తెలుగు, మంచి కన్నడ, మంచిది మాట్లాడవచ్చు. కానీ ఆయనకు వచ్చిన ఒక్క భాషలో చెప్పేదే ఈ లోకమంతా నడుస్తుంది. హల్లెలూయా. అంటే విజ్ఞానానికి కావాల్సింది భాషలు కావు, విజ్ఞానానికి కావాల్సిన నీ అందచందాలు కాదు, విజ్ఞానానికి కావాల్సింది ఏది కాదు. విజ్ఞానం నీకు రావాలంటే వినయమే మొదటి మెట్టంట. హల్లెలూయా. సో విజ్ఞానం పొందుకోవడానికి మొదటి మెట్టు ఏంటంటే విధేయత. సో ఆయనలో ఉన్న విధేయత లోకం చూసి ఆయన విధేయతుడని చెప్పని అవసరం లేదు, దేవుడు చెప్తే. సో ఆయన వినయముగా, విధేయతగా ఎవరికి ఉన్నారంటే ఎవరైతే ఆ విజ్ఞానం ఇచ్చారో వారికి ఉన్నారు. కాబట్టి ఆయన మెచ్చుకోడి ఆ యొక్క దీవెన తనకిచ్చారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, అండ్ ఇన్ ఆల్ మ్యాటర్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ he found them 10 times better than all the magicians and astrologers. జ్యోతిషులు, మరి అదేవిధంగా మాంత్రిక శక్తులు, అనేక రకాలుగా శక్తులు కలిగి ఉన్న వాళ్ళందరిలో బాబిలోన్ దేశంలో 10 రెట్లు అధికముగా
జ్ఞానం విజ్ఞానం కలిగి ఉన్నవారు, అంటే లోకరీతిగా జ్ఞానం విజ్ఞానం కలిగి ఉన్నవారు ఎవరంటే సద్రెక్, మెషక్, అబేద్నెగో, దానియేలు అంట. లోకంలో ఉన్నవారి కంటే అధిక శక్తి, బలము, జ్ఞానం కలిగి ఉన్నవారు ఎవరంటే వీరి నలుగురే. ఎందుకు వీళ్ళలో అంత జ్ఞానం విజ్ఞానం ఉందంటే వీళ్ళలో పరలోక విజ్ఞానం ఉంది కాబట్టి వీళ్ళు వీళ్ళకంటే మించి చేయగలుగుతారు. ఈ లోకరీతిగా బాబులోన్ సిటీలో లోకరీతి జ్ఞానం, లోకరీతి విజ్ఞానం రెండు ఉండే, కానీ వీళ్ళలో ఇంకొక విజ్ఞానం ఉండే, అది పరలోక విజ్ఞానం. కాబట్టి ఈ రెండింటినీ ఇలా అంచివేసేసింది. ఈ రెండు వాళ్ళ ముందు పని చేయలేకపోయింది. 10 రెట్లు 10 times above the wisdom and knowledge of all the astrologists, above all the magicians. It might be black magicians or whatever it might be. So among them they had 10 times above the knowledge and wisdom of this world. That means they had a separate wisdom called heavenly wisdom. చూడండి, లోకమంతటికి మించిన మరి సాధారణమైన వ్యక్తులు వీళ్ళు. ఆ బాబులోన్ సిటీలో వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, వీళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఆ రీతిగా సో సద్రెక్, మెషక్, అబేద్నెగో స్టూడ్ అవుట్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్ బికాస్ దే క్రైడ్ డివైన్ విజ్డమ్. దే క్యారీడ్ స్ట్రేంజ్ ల్యాండ్, తెలియని దేశంలో వచ్చి బతుకుతున్నారు. రాజు వాళ్ళని తీసుకొచ్చి జ్ఞానులు కావాలని వాళ్ళని పోషించారు, చదివించారు. అలా చదువుకున్న వారిలో వీరు నలుగురు ఒక వంతు నిలబడ్డారు, ఒక పక్కన నిలబడ్డారు సపరేట్గా. వారు చూడండి, వాళ్ళ ముఖంలో బలం, వాళ్ళ ముఖంలో దేవుని కాంతి, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఇలా నిలబడ్డారు. దానిని తీసుకెళ్లి సింహం పోలిన వెళ్ళినా ధైర్యం ముఖంలో. సద్రక్, మెషక్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినా వాళ్ళ ముఖాల్లో ఆ ధైర్యం, పోయి సస్తామంటున్నారు. ఎందుకంటే విజ్ఞానం వాళ్ళకి తెలుసు, దేవుళ్ళో ఉన్న మర్మం తెలుసు. వీళ్ళు ఒకవేళ పడేసినా నా దేవుడు చివరి క్షణంలో కూడా కాపాడగలుగుతాడన్న విశ్వాసం, ధైర్యం వాళ్ళలో ఉంది. మంటను చూసి వాళ్ళు భయపడలే. అక్కడ రాజు అన్నాడు 4 సార్లు ఇంకా రెట్టిప్పి చేయండి అగ్గి అంటే, నువ్వేమన్నా చేసుకో, నువ్వేమన్నా ఆ ధైర్యం. ఎందుకంటే విజ్ఞానం, రహస్యాలు తెలుసు. ఇప్పుడు మీకు తెలుసు, క్రిస్మస్కి పిల్లలు చూడండి, బట్టలు లేవు మమ్మీ, ఇంకా డాడీ రాలే, బట్టలు తీసుకురాలే, మాకు ఉంటారా లేదా, అట్లా ఇట్లా ఏదేదో అంటుంటారు మీ పిల్లలు. కానీ తల్లికి తెలుసు తన భర్త ఎట్లయినా తీసుకొని వస్తాడు. ఆ రహస్యం ఆమెకు తెలుసు. కాబట్టి తెస్తాడులే నాన్న, అయ్యో నువ్వు పొద్దున్న చెప్తున్నావు, తెస్తాడు లేలే తీసుకొస్తాడు, మీరు తినండి, మీరు తినేసి పడుకోండి, నేను డాడీ వస్తే లేపుతాను, ఖచ్చితంగా చెప్తుంది ఆమె. మళ్ళీ ఖచ్చితంగా లేటుగా వచ్చాడు అనుకోండి, పిల్లలను పడుకోబెట్టుకొని పొద్దున్న లేచిన వెంటనే లేవండి, మీ డాడీ మీకోసం టెస్ట్ తెచ్చాడు. చూడండి, మీకు ఆ రహస్యం తెలుసు. భర్త రహస్యం అంతా భార్యకు తెలుసు. మరి భార్య రహస్యం అంతా కూడా భర్తకు తెలుసు. చికెన్ వండిందంటే తన భర్తకు తెలుసు, ఏమని, తన కోసం ఒక లెగ్ పీస్ సపరేట్గా పెడుతుందని. సో ఆ రీతిగా ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం మన జీవితంలో ఉంటుందో మనం అన్నీ తెలుసుకొని ప్రశాంతంగా ఉంటాం. ఏ బాధ ఉండదు మనకి. లోకమంతా అల్లకొల్లమైనా కూడా మనం ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో వెన్ యూ క్యారీ గాడ్స్ విజ్డమ్ యూ కెనాట్ బి హిడెన్, యూ షైన్ ఈవెన్ ఇన్ బాబిలోన్. చూడండి, బాబిలోన్ అన్న సిటీ చాలా దరిద్రమైన సిటీ, చెప్పకూడదు కానీ వ్యభిచారానికి మొదటి సిటీ. రాజులు వస్తారు అక్కడ. ఏ దేశములో అన్నా, ఎంత పెద్ద మొగడైనా, ఎంత ఉన్నవాడు లేనివాడు కూడా ఆ దేశంలో వచ్చి అదొక పెద్ద సముద్రం, మనం ఎంజాయ్ చేయడానికి సైతాన్ సముద్రం అది. పాపము లేదు అని చెప్పలేని స్థలం ఏంటంటే బబులోన్ దేశం. దేవునికే వ్యతిరేకంగా వాళ్ళు ఒక టవర్ని కట్టడానికి ప్రయాసపడ్డారు. అలాంటి దేశం అది. ఆ దేశంలో వీళ్ళ నలుగురిని చూస్తే వాళ్ళందరు చీకట్లో ఉంటే వీళ్ళు సూర్యుని యొక్క వెలుగు ప్రకాశించే విధంగా ప్రకాశించేవాళ్ళు. ఈ నలుగురు ఎక్కడున్నా కనిపించేవాళ్ళు, అంత గొప్పగా. మరి ఆ దేశంలో ఉంటే ఆ పాపంలో మునిగాలి. ఆ స్త్రీలు అందగత్తులు, వాళ్ళలో మునిగిపోవాలి. కానీ వీళ్ళలో విజ్ఞానం ఉంది కాబట్టి ఒక అందమైన స్త్రీని చూస్తే కూడా, ఒక అందమైన పురుషుడిని చూస్తే కూడా వాళ్ళ లోపల చూడగలుగుతారు, వాళ్ళ మనసులో చూడగలుగుతారు, వాళ్ళ దేహంలో ఉన్న దుష్టాత్మలను చూడగలుగుతారు, మాంత్రిక శక్తులను చూడగలుగుతారు.
వాళ్ళ ఉద్దేశం నీ పట్ల ఏముందో వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళు సపరేట్గా షైన్ అయ్యారు. సో ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం నీలో ఉంటుందో, ఒక వ్యక్తిలో ఉన్నది, ఆ వ్యక్తి నీతో బాగుండొచ్చు, ఆ వ్యక్తి చాలా అందంగా ఉండొచ్చు, ఆ వ్యక్తి నిన్ను ఆకర్షించవచ్చు, కానీ నీకు ఆమె లోపల ఉన్న అంతరాత్మలో నీ గురించి ఉన్న ఆలోచన తెలుసుకుంటావు. కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా జరిగిపోతావు. ఒక పన్నోడు మీ ఇంట్లో దొంగడని మీకు తెలుసా? తెలుసు. అయితే మీరు ఏం చేస్తారు? 10 రూపాయలు ఆడ పెట్టేసిపోతారా? దాచి పెడతారు. ఎందుకంటే పని కావాలి, కానీ ఆడ పైసలు ఈ దొంగడు చూసిన తీసుకెళ్ళిపోతారు, దాచి పెడతారు. అదే రీతిగా ఎదుటి వ్యక్తికి ఆలోచనలు మనకు తెలిసే మనం కూడా మనల్ని జాగ్రత్త చేసుకుంటాం. సో విజ్ఞానం మనకు చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ టర్న్స్ ప్రాబ్లమ్ ఇంటూ ప్లాట్ఫామ్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు వందనం. యేసు వందనం. చూడండి, ఎంతో సమస్య దేవుని యొక్క విజ్ఞానం ఉంటే సమస్యలంతా మనకు ఒక వేదిక స్థలముగా మారుతుందంట, ఒక ప్లాట్ఫామ్గా, ఒక స్టేజ్గా మారిపోతుంది మనకి. దేన్ని సమస్యలు స్టేజ్గా మారుతుందంట. ఐగుప్తు దేశంలో యోసేపు ప్రవేశించాడు. జీవితాంతం సమస్యలే, జీవితాంతము సమస్యలే, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ సమస్యలంతా ఆయనకి ఏమైందంటే సింహాసనానికి పునాదిగా మారిపోయింది. సో విజ్ఞానం ఏం చూస్తుంది? దేవుని యొక్క ఆ కళ, చిన్న కళనే, చిన్న దర్శనంలో ఉన్న సమస్తాన్ని యోసేపు చూడగలిగాడంటే దేవుని యొక్క విజ్ఞానం కలిగి ఉంది. ఆయనకు ఆ విజ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఫేరో రాజు కళను కూడా వివరించగలిగాడు. మరి ఫేరో రాజు దగ్గర ఎంతోమంది విజ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది బ్లాక్ మ్యాజిషియన్స్ ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మనుషులు వాళ్ళందరూ ఉన్నారు రాజుల దగ్గర. ఐగుప్తు దేశంలో అనేక రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, మోసే ఇలా కర్ర పడేస్తే వాళ్ళు కర్ర పడేసి నువ్వు పాములు అయిపోయినాయి. ఆయనే కాదా? అదే అంటే అంత గొప్ప శక్తిమంతులు ఉన్నారు అక్కడ. ఒక విషయం మీద అడుగుతాను, దేవుడు మోసేకి ఎందుకు ఆ మండుతున్న అగ్ని రూపంలో కనిపించాడు? ఏమో నాకు కూడా తెలియదు సరిగా. అవునా కాదు? తెలుసా ఎందుకు కనిపించాడు అగ్ని రూపంలో? తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మోసేకి దేవుడు అగ్ని రూపంలో కనిపించాడంటే, మోసే కొలిచే దేవుడు అంటే మోసే చిన్నప్పటి నుంచి ఐగుప్తు దేశంలో పెరిగాడు. ఐగుప్తు దేశంలో ఆ రోజుల్లో ఆరాధించే దేవుళ్ళు ఎవరంటే అగ్నిదేవతలు. ఆ అగ్ని మంటలో ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని కూడా బలిగా సమర్పించుకునే వాళ్ళు అగ్నికి. ఆ రోజుల్లో ఆ అగ్నిని వాళ్ళు కొలిచేవాళ్ళు ఐగుప్తు దేశంలో. అయితే యోసేపుకి దేవుళ్ళో దేవుడు అంటే ఎవరు తెలుసు? అగ్నియే తెలుసు, వేరే తెలియదు ఆయనకి. అవునా కాదు? ఇప్పుడు మీ కుటుంబంలో పుట్టినప్పటి నుంచి మీకు బైబిలే తెలుసు, అట్లా వేరేది మాకు తెలియదంటారు. మనకు వేరే పుస్తకాలు తెలియవు. అదేవిధంగా మోసేకి వేరే తెలియదు. కాబట్టి వేరే రూపంలో కనిపిస్తే మోసే దగ్గరికి రాడు, మోసేకి అది ఆకర్షించదు, ఆయన దాన్ని పట్టించుకోడు. అందుకని యావే దేవుడు ఆయన ఏదైతే చూసి ఆకర్షింపబడతాడో ఆ రూపంలోనే దిగిండు అక్కడ. అయితే ఆ రూపంలో దిగిన తర్వాత అక్కడ మోసే ఇదేటి వింతగా ఉందే, చెట్టు కాల్తలేదు అంటే, ముందుగా మనం కొలిచే ఇప్పుడు అగ్ని పెట్టాలంటే, అగ్గి రాగాలంటే కర్రలు ఉండాలి కదా, కర్రలు లేకపోతే అగ్ని రాదు. అయితే మేము కర్రలు పెడితే అగ్ని వచ్చేది, ఇక్కడ కర్రలు మండకుండానే అగ్ని ఎలా వస్తుందబ్బా అన్న ఆశ్చర్యంగా దాని దగ్గరికి పోయాడు. అది ఆయన డౌట్. అప్పుడు అందులో నుంచి యావే దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నువ్వు ఎక్కడైతే నిలబడ్డావు అది పవిత్రమైన స్థలం, నీ పాదరక్షలు తీసి నా దగ్గరికి రా, ఇది పవిత్రమైన స్థలం. అంటే ఓహో ఇది బాగుందే, ఎవరో మాట్లాడుతున్నారు దీని నుంచి అని చెప్పి మోసే మరొక సందేహం. అప్పుడు ఆ సందేహంలో అడిగిండు, ఏమని? నువ్వు ఎవరబ్బా
అగ్ని నుంచి మాట్లాడుతున్నావు, ఎందుకంటే నేను చూసింది ఇప్పటి వరకు ఇలాంటి మాటలు నేను ఈ అగ్ని నుంచి వినలే, ఇదేదో కొత్తగా వింతగా ఉందే, నువ్వెవరు అని అడిగిండు. ఇది మోసే డౌట్. అప్పుడు యావే దేవుడు ఎవరంటే, నువ్వు ఏదైతే కొలుస్తున్నావు అవన్నీ కాదు, నేను మీ తాత ముత్తాత 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 కొలిచే యావే దేవుణ్ణి, అబ్రహాం దేవుణ్ణి అన్నాడు. ఆమేన్. అంటే తాతలు ఎవరైతే కొలిచిండో వాళ్ళ దేవుడిని అంటే, ఆహా మా తాత ముత్తాత దేవుడువా, మరి తర్వాత నేను యాకోబు దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుడు, ఓహో నువ్వు మా తరం దేవుడువా, అయితే ఏం కావాలి చెప్పు అన్నాడు. నువ్వు వెళ్ళు ఐగుప్తుకి. అలాగా మోసే నమ్మకం వచ్చింది. సో దేవుడు ఏ రీతిగా మన జీవితం ముందు జీవిస్తామో అదే రీతిగా అలాంటి మినిస్ట్రీయే మనకి ఇస్తాడు దేవుడు. నువ్వు ఇక్కడ నుండి అక్కడికి పోవాలంటే ఇవ్వడు. నువ్వు వచ్చిందేంటి, చేపలు పట్టేవాడిని మనుషులు పట్టాలని చెప్పిండు దేవుడు. చూడండి, స్టైల్ ఒకటే ఉంది. మూర్ఖంగా నడిచాడు సౌలు, మూర్ఖంగానే సేవలు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే విధంగా మరొక చోట మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. దేవుడు యోనాని నినివే పంపిండు. ఆయన తర్సిస్కి వెళ్ళాడు పడవలో కూర్చొని. అవునా కాదా? దేవుడి నడవడిక ఎలా ఉంటుంది చూడండి. ఇది విజ్ఞానం ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం. అయితే తర్సిస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి సముద్రంలో పడవ అలజడిలో, అంటే సముద్రం యొక్క అలలో పడవ మునిగే సమయం వచ్చింది. ఎప్పుడు చూసినా పడవ బాగా నడిచేది, అవునా కాదు? ఇప్పుడే ఎందుకు ప్రాబ్లం రావాలి? ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఈయన వెళ్ళి కింద పండుకోవడం ఏంటిది, యోనా వాళ్ళని పైకి తీసుకురావడం ఏంటిది, ఆ సముద్రంలో ఆ అలజడి రావడం ఏంటిది. యోనాని వాళ్ళు పైకి తీసుకొచ్చారు. యోనా ఒప్పుకున్నాడు, నన్ను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను తర్సిస్కి వెళ్తున్నాను, తప్పు నాదే, నా వలనే మీకు ఈ ప్రాబ్లం, అంటే దేవుడు మీకు ఈ ప్రాబ్లం ఎందుకు కలిగిస్తున్నాడంటే నా వలనే, కాబట్టి నన్ను ఎత్తి నీటిలో వేసేయండి. ఏం చేశారు? యోనాని నీటిలో వేసేసి, యోనా నీటిలో మునిగి సావాలి. వెంటనే అక్కడ ఒక పెద్ద చేప వచ్చింది. ఈ చేపను ఎవరు పంపించిండ్రు? దేవుడే. సో ఇక్కడ దాకా దేవుడు ఈ కార్యం చేశాడు. మరి ఈ చేప కరెక్ట్గా నినివే పట్టణానికే వెళ్ళాలని ఏముంది? దానికి రూట్ మ్యాప్ ఎవరిచ్చిండ్రు? దేవుడే ఇచ్చి. అయితే ఈ చేప చూడండి, సముద్రం ఒడ్డున తీసుకెళ్ళి ఎవరిని కక్కింది? యోనాని కక్కింది. ఆడ ప్రజలందరూ చూసిండ్రు. యోనా ఎక్కడి నుంచి వచ్చిండు? నీటిలో నుంచి. చేప ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నీటిలో నుంచి చేప వచ్చింది. అయితే నీటిలో నుంచి తీసుకొచ్చి యోనాని పడేసింది ఎవరు? చేప. అయితే నీళ్ళే తెచ్చింది కదా. మొత్తం మీద నీళ్ళు లేకపోతే చేప ఉండదు, చేప లేకపోతే యోనా ఉండదు. తెచ్చింది ఎవరు? నీళ్ళు. అవునా కాదా? ఆ దేశస్థులు నినివే పట్టణం వాళ్ళు కేవలం నీటి ద్వారానే వారి యొక్క విశ్వాసం, దాని మీదనే వాళ్ళ విశ్వాసం, దాన్నే కొలిచేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఇక్కడ యోనా చెప్పిన మాటలన్నీ నినివే పట్టణం నమ్మడానికి కారణం ఏంటంటే, ఆ దేవుడు వాళ్ళ దేవుడు చెప్పి పంపించిండు కాబట్టి, వాళ్ళ దేవుడు ఇక్కడ తీసుకొచ్చిండు కాబట్టి, ఓహో మా దేవుడు చెప్పిండు కాబట్టి, మా దేవుడు పంపించిండు కాబట్టి మేమందరం వినాలి. అందరం వినాలని పోగైతే ఒక దగ్గర కూడుకుంటే ఈయన చెప్పడం ఏంటంటే, యావే దేవుడు, మీరు చెప్తే వినరు, యావే దేవుని సందేశం ఇది, మీ పాపం నుంచి మీరు మరలుతారా సస్తారా. చూడండి, ఎవరు దేని నమ్ముతారో దాంట్లోనే దేవుడు నడిపిస్తాడు, అందులోనే వాళ్ళ విశ్వాసం తీసుకొస్తాడు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు నా దగ్గరికి వస్తాను? నేను కావాల్సింది కీబోర్డు, నాకు ఈ బోధించడము ఇదంతా నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నేను వచ్చింది కీబోర్డ్ వాయించడానికి, మినిస్ట్రీలో ఒక మ్యూజిషియన్గా వచ్చాను. నేను ఇందులోనే ఇంట్రెస్ట్ ఈరోజు కూడా. అయితే నాకు ఆశ ఏం పెట్టాడు? కీబోర్డ్ కొనడానికి 72 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. నేను ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి ఉపవాసం లేను, కీబోర్డ్ కొనడానికి ఉపవాసం ఉన్నాను నేను. చూడండి నన్ను ఎలా ఉపవాసం చేయించాడు దేవుడు. సో ఎవరికి ఏ ఆశ ఉందో అదే
దాన్ని చూపెట్టేసి దాన్ని ఇచ్చి ఆయన సేవలోకి నడిపించుకుంటాడు. ఆమేన్. సో ఆ రీతిగా సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే, ఇవన్నీ మనకు దొరకాలంటే, ఒకళ్ళు చెప్పింది మనం వినాలంటే నీకు ఆశ ఉండాలి, విజ్ఞానం నీకు కావాలని. అప్పుడే అవి నువ్వు వినగలుగుతావు, తెలుసుకోగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు, అందులో నువ్వు జీవించగలుగుతావు. ఆమేన్. కార్ ఆశ ఉన్నాడు పోయి కొనుక్కుంటాడండి, సైకిల్ ఆశ ఉన్నాడు పోయి కొనుక్కుంటాడు, ఐఫోన్ కావాల్సిన వాడు ఆశ కలగాలి కానీ వెళ్ళి కొనుక్కుంటాడు. ఆశ లేనుడికి ఐఫోన్ నాకు అవసరం లేదంట. సో అదేవిధంగా మనకు విజ్ఞానం కావాలని ఆశ ఉండాలి, దేవుడు కావాలి, దేవుడి యొక్క సత్యం తెలుసుకోవాలని మనకు ఆశ ఉంటే దేవుడు కూడా ముందుకు వస్తాడు. నువ్వు ఒక్క అడుగు వేయి, నేను 4 వేస్తా అంటాడు. ఆమేన్. ఆ రీతిగా మనం అందులో సో ఈ లోకరీతిగా నువ్వు ఎంతన్నా ఎదుగు, ఏమి అయినా నీ దగ్గర ఉండాలి. రాజుల దగ్గర లేవండి, దానియేలు దగ్గర ఉంది. ఐగుప్తు దేశంలో గొప్ప బలవంతైన రాజు, ఆయన దగ్గర లేదు, యోసేపు దగ్గర ఉంది. సౌలు గొప్ప రాజు, ఆయన దగ్గర లేదు. దేన్ని కొట్టడానికి? గొలియాత్ని కొట్టడానికి. దావీదు రాజు దగ్గర ఉంది, చిన్న రాయితో కొడితే చచ్చిపోతాడని. విజ్ఞానం, రహస్యం, ఎక్కడ కొడితే వస్తుందని. సో ఇవన్నీ కూడా అన్నీ ఉన్నా కూడా ఇది లేకపోతే శూన్యంగా ఉంటుంది మన జీవితంలో. నేను చెప్పినా కదా, వెనుక 10 లక్షలు 10 కోట్ల కారు ఉన్నా ముందు పోయేది అంబులెన్స్లోనే, ఒక చిన్న కారులోనే మనం శవం పోతుంది. సో ఆ రీతిగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విజ్ఞానం వల్ల యోసేపు ఏం చేశాడు? రాజు యొక్క కళను వివరించి సింహాసనం మీదకి చిన్న పనే చేసిండండి, ఎంత పెద్ద పోస్టు దొరికింది. అవునా కాదు? మీరు జీవితాంతం కష్టపడుతున్నారు, నేను జీవితాంతం కష్టపడి నా రెక్కలన్నీ పోయినాయి, నా ముఖాలన్నీ అరిగిపోయినాయి అంట. కానీ యోసేపు చూడండి, హాయిగా చెరసాలలో కూర్చొని తిని దేవుడి సన్నిధిలో ఉండి తన యొక్క విజ్ఞానాన్ని ప్రయాసపడ్డాడు పొందుకోవడానికి. ఒక్క మర్మం, ఒక్క కళను వివరించాడు, అయిపోయాడండి. రాజుకు తర్వాత రాజుగా మారిపోయాడు ఆ దేశానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది తండ్రి లార్డ్. వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ప్రొడ్యూసెస్ క్రియేటివ్ సొల్యూషన్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వెంటనే ప్రతి ఒక్క విషయంలోకి పరిష్కారం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 1 Kings chapter 4 29-30లో మనం చూస్తే, గాడ్ గేవ్ సాలమన్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఎక్సీడింగ్ మచ్, అండ్ సాలమన్స్ విజ్డమ్ ఎక్సెల్డ్ ద విజ్డమ్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఈస్ట్ కంట్రీ. సాలమన్ రాజు యొక్క విజ్ఞానము లోకమంతట్లో ఉన్న వారందరికంటే అధికముగా ఉంది. ఆయనకు పేరు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు అన్నిటిని తీసుకొచ్చి ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. తాను మాట్లాడే మాట ఎంత అద్భుత రీతిగా ఉండదంటే, షీబారాణి ధనవంతురాలు, ఆమె రాజు దగ్గరికి అంటే ఆయన గురించి విన్నది, చాలా మంది చెప్పిండ్రు విన్నది, కానీ మనసారా చూడాలి, కళ్ళారా చూడాలి, చెవులారా ఆయన విజ్ఞానాన్ని వినాలని కొన్ని రోజులు వచ్చి షీబారాణి సాలమన్ రాజు ఇంట్లో ఉండిపోయింది. మీరు నమ్మరు, ఆమె తిరిగి వెళ్ళడానికి చాలా బాధపడ్డదంట. తిరిగి వెళ్ళక తప్పదు, ఎందుకంటే ఆమె రాజ్యం, ఆమె రాణి అక్కడికి. తిరిగి వెళ్ళడానికి, సాలమోన్ రాజుని వదిలేసి వెళ్ళడానికి ఆమెకు మనసు ఒప్పలేదు. అంటే విజ్ఞానం అలాంటిది. రాజ్యం ఉండి కూడా అక్కడికి వెళ్తే వేస్ట్, ఈయనతో ఉంటే చాలా ఆనందంగా ఉంది అనుకో. అంటే ఒక రాజ్యానికి రాణి అన్ని వసతులు కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడ ఉండాలనుకుంటుందంటే విజ్ఞానం దగ్గర ఉండాలి. ఈ వ్యక్తితో ఉంటే అన్ని సంతోషం ఉన్నట్టు. ఒక్క పలుకుతో పెద్ద పెద్ద వాటికి పరిష్కారం, ఇలాగా చిన్న వాటికి కాదు, పెద్ద పెద్ద వాటికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో సమస్యలు భారంగా వస్తారు, చిన్న మాటతో నవ్వుకొని ఇంతేనా, బాగైపోతుంది, పోండి, ఎలాగైతుంది బ్రదర్, బాగైతుంది, ఇలా చెయ్యమ్మా, ఇలా చేస్తే అయిపోతుంది, వెళ్ళండి. హల్లెలూయా. చిన్న మాట. ఎందుకంటే ఈ విజ్ఞానం ముందు చూపు కలిగి ఉంటుంది. ఇట్ కెన్ సీ బియాండ్. ఆమేన్. ముందు చూడగలుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే ముందు జరగబోయే కార్యం తెలుసుకొని నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, అమ్మా నువ్వు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కు,
అక్కడి నుంచి ఫలానా దగ్గర దిగు, అక్కడ వేరే ట్రైన్ వస్తుంది, అది ఎక్కిపో. అయిపోయిందా? అయిపోయింది. అంతే. ఎందుకంటే ఈ విజ్ఞానం ముందు చూసింది కాబట్టి, నేను ముందు చూశాను కాబట్టి నేను చెప్పాను. అదేవిధంగా నేను రాజస్థాన్ వెళ్ళకపోయినా నేను ఆ ట్రైన్ని చూడగలుగుతా ఇక్కడ కూర్చొని. ఆమేన్. సో ఈ విజ్ఞానం కలిగి ఉన్నవారు వాటిని చూడగలుగుతారు. ఇప్పుడు చూడండి, యోసేపు చూశాడు ఐగుప్తు దేశంలో. ఏమని? 7 బాగా బలిసిన ఆవులు బయటికి వచ్చినాయి. అంటే కాలాన్ని చూడగలిగాడు, పంటను చూడగలిగాడు. మరి ఆ తర్వాత 7 సంవత్సరాలు అన్నీ ఎండిపోవడం చూడగలిగాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. సో విజ్ఞానం, విజ్డమ్ కెన్ సీ. ఎవరైతే దీన్ని నమ్మరో వాళ్ళు బాధపడతారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో Solomon was not just wise in words but in work. People of all the nations came to hear him like the Queen Sheba. Wisdom attracts. Praise the Lord. Praise the Lord. To you as if light. సో ఈ విజ్ఞానం ఆకర్షిస్తుంది. కాంతిని చూసి మనం ఎలా ఆకర్షించిపోతాం, ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి ఈ విజ్ఞానము యేసు మీలో ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే పేతురు పెంటెకోస్తు దినం బోధిస్తున్నాడంటే, ఇది పేతురా, ఇది పేతురే కదా చేపలు పట్టినాడు. ఇది పేతురు కాదు, ఇది దేవుడి వీళ్ళలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆమేన్. సో విజ్డమ్ కెన్ రివీల్ క్రైస్ట్ ఇన్ యూ. నీలో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ దైవ స్వభావాన్ని, దైవిక రూపాన్ని, నా రూపంలో నా పోలికలో నిన్ను సృష్టించిన మాటని మీలో అలా చూడగలుగుతారు. ఆమేన్. అది అండి విజ్ఞానం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1:24లో ద క్రైస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. చూడండి, యేసు శక్తి, యేసు దేవుని యొక్క విజ్ఞానం. సో నీలో ప్రజలు చూడగలుగుతారు ఆ విజ్ఞానం నీలో ఉంటే. దే కెన్ సీ క్రైస్ట్, దే కెన్ సీ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క శక్తిని. సో వెన్ యూ హ్యావ్ జీసస్, యూ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ లివింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. సో ఎప్పుడైతే విజ్ఞానం మీలో ఉంటుందో, మీరు దేవుని యొక్క విజ్ఞానం ఎప్పుడైతే మీలో ఉంటుందో, మీలో యేసు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని యొక్క విజ్ఞానం ఎవరెవరి దగ్గర ఉంటుందో, ఎవరెవరైతే కలిగి ఉంటారో వాళ్ళలో దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతారు. మీది మీకే తెలిసి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎప్పుడైతే దేవుని యొక్క విజ్ఞానం, వెన్ యూ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, హీ డైరెక్ట్స్ యువర్ చాయిసెస్. అయితే మీ ఇష్టాన్ని, మీ కోరికలను ఆయన నడిపిస్తాడు. ఆమేన్. మీ ఇష్టాల్లో, మీ కోరికల్లో. చూడండి, మీరందరూ ప్రేయర్లో ఉన్నారు, వర్షిప్లో ఉన్నారు, మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు మీకు ఒక కోరిక ఉంటుంది, నేను ఇది పని చేయాలి, ఇది పాట పాడాలి, ఇది ప్రేయర్ చేయాలి. ముందు ఇవన్నీ లేకుండే మీలో, యూ నెవర్ హ్యాడ్ ఆల్ దీస్ థాట్స్ ఇన్ యువర్ మైండ్. మీలో ఏదో లోకరీతి కోరికలు ఉంటాయి. ఆ మధ్యాహ్నం చేద్దాంలే, ఆ సీరియల్ చూద్దాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, ఇది చేద్దాం, అది చేద్దాం. ఇప్పుడు ఏదో కోరికలు పుడుతుంటుంది. ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికో వెళ్ళాలంటే సినిమాలకు వెళ్ళరు, పార్క్ వెళ్ళరు, ఎక్కడో పక్కింటికి పోయి ముచ్చట పెట్టారు మీరు. ఇప్పుడు ఒక కొత్త కోరిక పుడుతుంది. ఈరోజు ప్రేయర్కి వెళ్ళాలి, ఈరోజు అక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఈ పాట పాడాలి, ఇది నేర్చుకోవాలి, ఇది చదవాలి, ఈ రకంగా నేను తయారు కావాలి. చూడండి, ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు మిమ్మల్ని? విజ్ఞానం నడిపిస్తుంది. మిమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మీకు తెలియదు మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు. హల్లెలూయా. నేను చెప్తాను కదా, నా ఇష్టం కాదు మినిస్ట్రీ, ఎందుకంటే నాకు తెలియదు నన్ను ఎవరు నడిపిస్తారని. నాకు తెలుసు దేవుడు నడిపిస్తాడు. సో దేవుడు నడిపిస్తుంటారు మనం. ఆమేన్. నేను ముందు చాలా బాధపడేవాడిని. అరే వీళ్ళు పాట చెప్పరు, ఏం చెప్పరు, ముందు చెప్పొచ్చు కదా ఈ పాట పాడాలని. నేను ప్రిపేర్ అయి వస్తాను. అప్పుడు నాకు అంతగా కీబోర్డ్ వాయించడం తెలియదు, ఎక్కువగా ఆ రిథంలు కూడా ఎక్కువ టక్ టక్ మని వేయడం తెలియదు. అయితే నేను బాధపడేవాడిని. ముందు చెప్తే నేను కరెక్ట్గా ఆ కార్డ్ పట్టుకుంటాను, ఆ ఎలియ స్కేల్లో వాడతారు, నేను పట్టుకుంటాను అని అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఏమో బ్రదర్, ఆడికి పోతే దేవుడే చెప్తాడు. ఆహా, నా దగ్గర తెలివితేటలు ఉపయోగిస్తున్నావా? దేవుడు చెప్తాడు ఆడపోతే, నీకు తెలియదా అని మనసులో అనుకునేవాడిని. అయితే ఎంతో కోపం వచ్చేది. దొంగ నా కొడుకులు అలాగే అనేవాడిని. ఒక మాట చెప్తే అందరి ముందు మంచిగా నేను వాయించేవాడిని కదా, కావాలని తెలియని పాట చెప్పేసి అందరి ముందు నన్ను కింద పడేయాలని చూస్తున్నారు. అట్లా ఇట్లా నేను చాలా ఫీల్ అయిపోయేవాడిని, ఎందుకంటే నాకు తెలియదు.
సడన్గా చెప్తే ఎట్లా అని చెప్పి చాలా కోపం అడిగేసేవాడు. నేను వెంటనే ఎట్లా చెప్తాను, అందరి ముందు నా పరువు పోతుంది, అరే బ్రదర్ అని అనేవాడు. కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది, ఈడ వాక్యం ఎట్లా వెళ్తుంటుందో, మనసులో ఎట్లా దేవుడు మాట్లాడుతుంటాడో అదే పాట పాడాలి, అదే వాక్యం చెప్పాలి. ఇప్పుడు మొన్న ఫాదర్ గారు నేను ఏదేదో రాత్రంతా కూర్చొని పెద్ద ప్రార్థన చేసుకొని తయారై వస్తాను, ఈడ వస్తే ఆ ప్రార్థన అడిగిపోతుందో అన్నాడు. అట్లనే అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవరు నడిపిస్తున్నారు మనల్ని? విజ్ఞానం నడిపిస్తుంది, హల్లెలూయా. యేసు నడిపిస్తున్నాడు, ఆమేన్. దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. మోసేని యావే దేవుని నడిపించాడు, అబ్రహాంని యావే దేవుడు నడిపించాడు. మరి అదే విధంగా దానియేలుని యావే దేవుడు నడిపించాడు. మరి దావీదురాజుని యావే దేవుడు నడిపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీని నడిపించాలంటే ఒక మంచి దానియేలు ఉండాలి. మన మినిస్ట్రీలో ఎవరు ఉండాలి? ఒక దానియేలు మనస్తత్వం కలిగి ఉన్నవాడు ఉండాలి, ఒక దావీదు మనస్తత్వం కలిగి ఉన్నవాడు ఉండాలి, ఒక యోసేపు మనస్తత్వం కలిగి ఉండేవాడు ఉండాలి, ఒక ఎస్తర్ లాంటోడు ఉండాలి, ఒక రూతు లాంటోడు ఉండాలి. ఆమెన్ కాదు, మనం అట్లా ఉండాలి. ఆమెన్ ఉంటాం. మనం ఎలా ఉంటాం? లోకరీతిగా జీవిస్తుంటాం. నేను ఒక ఎస్తర్ లాగుంటా, ఒక రూతు లాగుంటా, ఒక నవోమి లాగుంటా, ఒక దావీదు రాజు లాగుంటా, ఒక యోసేపు వలె ఉంటా. ఈ మినిస్ట్రీని నేను ముందుకు లేవనెత్తా, కాలు గుంజడమే. మనం ఎలా ఉన్నాం? ఒక మినిస్ట్రీ మంచిగా నిలబడాలంటే ఇలాంటి జ్ఞానులు ఉండాలి, ఇలాంటి విజ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి. ఆ మినిస్ట్రీని ఈ లోకమంతా పరిపాలించిన దుష్ట దురాత్మ శక్తి కూడా ఏమీ కదిలించలేదు, హల్లెలూయా. దాన్ని ఏమీ చేయలేదు అన్నమాట. మనం ఒక దగ్గర ప్రార్థన కొడతాం, కానీ ఒక మనసు మినిస్ట్రీ మీద పెట్టాం. ఈరోజు మనల్ని మనం అడగాలి, నేను ఎస్తర్లాగా ఉన్నానా? నేను రూతులాగా ఉన్నానా? నేను ఎలాగున్నాను? నేను మరియ తల్లిలాగా ఉన్నానా? అందరికోసం విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నానా మినిస్ట్రీలో? అలా మనం అడగాలి ఈరోజు. అలాంటి వ్యక్తులు కానీ ప్రతి మినిస్ట్రీలో ఉంటే ఈ లోకంలో గజగజలు ఆడించవచ్చు అందరినీ. ఎలాంటి విజ్ఞానం కలిగి ఉన్నాం? ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాం? లోకరీతి జ్ఞానంతో, లోకరీతి విజ్ఞానంతో నిండిపోయి ఉన్నాం మనం. ఆ రీతిగా జీవిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈరోజు మనం అడగాలి, ఎందుకంటే హీ డైరెక్ట్స్ యువర్ చాయిసెస్. ఇఫ్ హీ ఈస్ నాట్ డైరెక్టింగ్ యూ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ ఓన్ వే, దట్ మీన్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ. నీ చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? నీ చిత్తానుసారంగా నడుస్తున్నావా? లోకరీతిగా నువ్వు ఇక్కడ ఏదైనా చేయాలని కోరుకుంటున్నావా? నువ్వు దేవుడి రాజ్యంలో, దేవుని విజ్ఞానంలో, దేవుని జ్ఞానంలో లేవు. నువ్వు దేవుని నడిపింపులో లేవు. దాన్ని సరిదిద్దుకోవాలి ఈరోజు మనం. నేను ఒక రూతులాగా నడవాలి, నేను ఒక ఎస్తర్లాగా, నేను ఒక యోసేపు లాగా, నేను ఒక దావీదు రాజులాగా, ఇక్కడ ఉన్న గొలియాత్ని చంపడానికి వచ్చిన అనాలి. ఇఫ్ యు ఆర్ లైక్ కింగ్ డేవిడ్, యూ కెన్ కిల్ ఆల్ ద గొలియాత్ ఇన్ దిస్ మినిస్ట్రీ. వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల నీ వల్ల రావాలి. దావీదు రాజు వల్ల అంటే సౌలుకు పట్టిన సైతాను దావీదు రాజు పాడితే పోయింది. అది నువ్వై ఉండాలి. ఒక ఎస్తర్ రాణి ఉపవాసం ప్రార్థన చేసి తన సహోదరులందరినీ కాపాడుకుంది. అది నువ్వే ఉండాలి. ఒక మరియ తల్లి లోకానికి రక్షకుడు తెచ్చాడు. నువ్వు లోకానికి రక్షణ తీసుకొచ్చే ఒక వ్యక్తిని ఇక్కడ తయారు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ వ్యక్తిని నేను నా కొడుకుగా స్వీకరిస్తున్నాను, నా కూతురుగా స్వీకరిస్తున్నాను, ఇతన్ని నేను ఒక రక్షకుడుగా తయారు చేస్తాను. కాబట్టి ఇలాంటి ఆలోచన విజ్ఞానం మాట్లాడుతుందండి. లోకరీతి మాటలన్నీ కూడా, లోకరీతి జ్ఞానంతో మాట్లాడే మాటలన్నీ కూడా లోకరీతిగా జీవించే వ్యక్తులకే వస్తుంది. ఓన్లీ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్, అకార్డింగ్ టు ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఓన్లీ దే కెన్ స్పీక్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ లివ్ లైక్ దట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరలోక రీతిగా జీవించడానికి ప్రయాసపడాలి. మీరు ఎలా జీవిస్తున్నారో నాకు దాంతో సంబంధం లేదు. కానీ సంబంధం ఏంటంటే ఒక మినిస్ట్రీలో నువ్వు ఒక వ్యక్తి, ఒక రక్షకుడుగా, ఒక దావీదుగా, ఒక సౌలుగా, పౌలుగా మారి అలాంటి వ్యక్తిగా జీవించాలి. అది దేవుని యొక్క విజ్ఞానం. ఇన్ని వాక్యాలు మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నా? అనేకులకు మీరు రక్షణ ఇవ్వాలని, అనేకులకు మీరు నీడనివ్వాలని, అనేకులకు మీ వల్ల దేవుని యొక్క రాజ్యము తెరవబడాలని
ఈరోజు మన అందరికీ ఆన్లైన్లో ఉన్నవారు, ఆఫ్లైన్లో చూసేవారి, మరి ఇక్కడ మినిస్ట్రీలో ఉన్నవారి కాదు, మనం వింటామంతే, జీవిస్తాం మన ఇష్టంగా లోకరీతి జ్ఞానం చేత. ఇవన్నీ చూసి కూడా ఒక వ్యక్తిలో ఒక కుటుంబంలో మార్పులు రాకపోతే అది దేవుని హస్తానికే వదిలిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రిజల్ట్ ఆఫ్ డివైన్. సో డివైన్ డెస్టినీ, హీ డైరెక్ట్స్ యువర్ చాయిసెస్, హీ డైరెక్ట్స్ యువర్ టైమింగ్. మరి అదేవిధంగా మీ సమయాన్ని కూడా దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. నువ్వు దేవుడి సమయంలో సరిగ్గా లేవు అనుకో, నిన్ను దేవుడు నడిపిస్తలేడు. అది మీరు రాసుకోవచ్చు, ఎస్ నా ఇష్టంగా నేను నడుస్తున్నాను. ఇప్పుడు మన మినిస్ట్రీలు అందరికీ తెలుసు, ఇక్కడ 10:30 కల్లా ఉండాలి, 10:30కి ఉండాలి, లేదా మహా అంటే ఒక 5 నిమిషాలు వెనక రావచ్చు, ముందు రావచ్చు. అది దేవుని సమయం. ఎందుకంటే మీకు ఒక మాట చెప్పిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ మాటకు మనము లోబడాలి. అది దేవుని సమయం, అది దేవుని యొక్క నడిపింపు. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తే, ఒక 10 నిమిషాల ముందు వస్తే మీరు హాయిగా దేవుడి సన్నిధిలో కూర్చొని చిన్న ప్రార్థన చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు సమర్పించుకోవచ్చు, మీ పర్సనల్గా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. యువర్ రిలేషన్షిప్ అండ్ యువర్ డెస్టినీ విల్ బీ ఇన్ హిస్ విజ్డమ్. సో ఎప్పుడైతే విజ్ఞానం కలిగి ఉండాలో, మీ సావాసం, మీరు ఎవరితో సావాసం కలిగి ఉండాలి, ఎవరితో మీరు కలిసి ఉండాలి, ఎవరితో మీరు కలవకూడదు, ఎవరితో మీరు మాట్లాడాలి, ఎవరితో మీ సమయాన్ని మీరు గడపాలి, అవన్నీ మీకు తెలిసి వస్తుంది. అవునా కాదా? అవును. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుని విజ్ఞానం కలిగి ఉన్నవారు దేవుని రాజ్యమే వెతుకుతారు. ఎక్కడ పోయినా దేవుళ్ళో సావాసం కలిగి ఉన్న వాళ్ళతో వెతుకుతారు. కానీ లోకరీతిగా జీవిస్తున్న వాళ్ళతో మనం జీవించాము. నేను ఎన్నోసార్లు చెప్తాను, ప్రార్థనలో లేని, మినిస్ట్రీలో లేని వాళ్ళతో నేను ఎప్పుడు కూడా ఏ చర్చ చెయ్యనని. సో ఆ రీతిగా, ఎందుకంటే విజ్ఞానం కాదు అది చెప్పేది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి తాగే వ్యక్తితో సాయంత్రం 7 గంటలకు కూర్చొని నేను అతను తాగుతుంటే నేను కూర్చొని మాట్లాడలేను, అది నా సీటు కాదు. అలాగా. సో రిజల్ట్ ఆఫ్ డివైన్ విజ్డమ్. సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క విజ్ఞానం ఉంటుందో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఈ విజ్ఞానం మనకు ఉన్నప్పుడల్లా మన జీవితం ఏమవుతుందంటే ఒక అందమైన వ్యక్తి, ఒక అందమైన రూపంగా మన జీవితాలను మారుస్తుంది ఆమేన్. విజ్ఞానం. మరి రెండవది ఏంటంటే ఇట్ గైడ్స్ యువర్ డిసిషన్స్. సో విజ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో మన యొక్క తీసుకున్న నిర్ణయాలన్నింటినీ అది కరెక్ట్గా నడిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోగ్రాం చేస్తున్నాను, ఎప్పుడు ఏ సమయానికి ఏది చేయాలి అవన్నీ కూడా ఈ విజ్ఞానం ఆటోమేటిక్గా మనకు ప్రోగ్రాం ఇస్తుంది. ఆమేన్. ఇప్పుడు మేము ఏదేదో ఊరికి వెళ్తాం, ఏదేదో చర్చిలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్, 3 days 2 days 1 day ప్రోగ్రామ్ అలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. మనం వెళ్ళక మునిపే ఆ చర్చిల్లో ఉన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పెట్టుకొని మనం పోగానే మనల్ని కూర్చోబెడతారు, మనకు టిఫిన్ ఇస్తారు, మనం కూర్చొని బ్రదర్ ఇలాగా ప్రోగ్రామ్ చేసాము ఒకసారి చూడండి అంటారు. మనం చూస్తాం, లేకపోతే మనకు చెప్తారు పొద్దుగల 10 గంటల నుంచి ఇట్లా, 12 గంటలకు ఇట్లా, 1 గంటకి ఇట్లా. అయితే మనం ఏం చేస్తాం, అది తీసుకుంటాం. లేదండి, ఇది 9 గంటల నుంచి ఇది, 10 గంటల నుంచి ఇది, 11 గంటల నుంచి ఇది, 12 గంటల నుంచి ఇది, 1 గంట నుంచి ఇది అని చెప్తే ఈ విజ్ఞానానికి వాళ్ళు వింటారు. చూడండి, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు ఈ యొక్క కూటాన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళన్నీ కూడా చేసి రెడీగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడతాడు, ఇది ఇలా కాదు, ఇలా చేయి అంటే ఆ సమయము దేవుడిది. ఆమేన్. వీళ్ళెందుకు ఈ వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తారంటే, ఈ వ్యక్తి ఏది చేసినా ఆయన మాట విని చేస్తాడు కాబట్టి అలా చేస్తేనే ఇక్కడ దీవెన వస్తుంది. హల్లెలూయా. 12 గంటలకు చేసేది 11 గంటలకు చేయడు, ఈయన అప్పుడే చేస్తాడు. సో అందుకే ఈ వ్యక్తికి వాళ్ళు పెద్దోళ్ళైనా, అక్కడికి పెద్దవాళ్ళైనా కూడా ఈ వ్యక్తికి వింటారు. అందులో మనకు గర్వం అహంకారం వద్దు. ఎందుకంటే వీళ్ళు వినేది నాకు కాదు, వీళ్ళు వినేది పరిశుద్ధాత్మకి. కాబట్టి మనం ఇంకా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి వీళ్ళు వింటున్నారని. వినే వ్యక్తికి చూడండి, ఎవరైనా చాలా అంటే మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా వినేవాళ్ళు, మీ పనివాడు కూడా మంచిగా వింటే మీరు ఎలా ఉంటారు, చాలా బాగుంటారు వాళ్ళతోటి. ఇది ఏం చెప్పినా చేస్తాడు. వినని వ్యక్తితో ఎలా ఉంటారు, ఆడ మురుకుడు, ఆడ వేస్ట్ ఫెలో, ఆడు వినడు, ఆడు అలాగని మాట్లాడు.
అవునా కాదు? అవును. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలు, సో విజ్ఞానం వింటది, విజ్ఞానము వింటది. విజ్ఞానం మనకి డిసిషన్ తీసుకునే విధంగా దీవిస్తుంది. ఇది ఎక్కడో నేను సొంతంగా చెప్తలేను. సో బ్యూటిఫైస్ యువర్ లైఫ్ అంటే మీ యొక్క జీవితాలను అందంగా మారుస్తుందంటే ఉపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో. మరి అదేవిధంగా సామెతల గ్రంథం 3:5-6లో ప్రతి ఒక్క డిసిషన్స్, ప్రతి ఒక్క నిర్ణయాలను అది విజ్ఞానం పూర్తి చేస్తుంది. మరి మూడోది ఏంటంటే ఇట్ పర్ఫెక్ట్స్ యూ ఫ్రమ్ ట్రాప్స్. మరి అదేవిధంగా ప్రతి ఒక్క లోయల్లో, ప్రతి ఒక్క ఆటంకాల్లో, ప్రతి ఒక్క ప్రమాదంలో పడకుండా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, మనని కాపాడుతుంది. మరి ఆ తర్వాత 4వది ఏంటంటే ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఎ టెస్టిమనీ బిఫోర్ మెన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనంలో ప్రతి ఒక్కరి ముందు దేవుని యొక్క విజ్ఞానం మిమ్మల్ని ఒక సాక్షిగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో చూడండి దేవుని యొక్క విజ్ఞానం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానియేలుకు ఉండే, దానియేలు ఎవరు? ఒక క్యాప్టివ్, అంటే వాళ్ళని ఒక బందీ అనుకోండి. ఆ దేశంలో దానియేలు ఒక బందీ. అలాంటి దేశంలో బందీగా ఉన్న దానియేలు ఎక్కడికి, ఏ విధంగా లేవనెత్తబడ్డాడు? రాజు తర్వాత ఆ దేశానికి సలహా ఇచ్చే వ్యక్తిగా మారిపోయాడు. విజ్ఞానం చూడండి. యోసేపు కూడా చూడండి, విజ్ఞానం వల్ల రాజు తర్వాత రాజే అనుకోండి. విజ్ఞానం చూడండి, విజ్ఞానం ఎంత పెద్ద పొజిషన్ తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా యేసయ్య కూడా ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. విజ్డమ్ మినిస్ట్రీ మేడ్ హిస్ లైఫ్ ఏ వండర్. సో విజ్ఞానంతో ఏ పరిచర్యం అయితే యేసయ్య చేశాడో తన జీవితం ఒక అద్భుత రీతిగా మారిపోయింది. యేసయ్య జీవితం. సో చూడండి, అతను ఎదిగాడు. ఎలా ఎదిగాడంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో చూస్తే జీసస్ ఇంటర్సీడ్స్ ఇన్ విజ్డమ్ అండ్ అంటే ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్. జీసస్ నాట్ ఓన్లీ ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్ బట్ ఇన్ స్టేచర్స్ ఆల్సో అండ్ ఈవెన్ ఇన్ ఫేవర్ విత్ ద గాడ్ అండ్ మెన్. సో దేవుడికి ప్రీతికరంగా ఉండే యేసయ్య, మానవులకు ప్రీతికరంగా ఉండే యేసయ్య, మరి అదేవిధంగా విజ్ఞానము కలిగి ఉండే యేసయ్య ఎదగడం ఎలా ఎదిగాడు? శారీరకంగా ఎదిగాడు, మానవుల మధ్య ప్రేమానురాగం కలిగి ఎదిగాడు, మరి అదేవిధంగా తండ్రి దేవుడితో ప్రేమానురాగం కలిగి ఎదిగాడు. సో మనం మానవులతో బాగుండాలంటే, మరి అదేవిధంగా దేవుడితో బాగుండాలంటే, మరి అదేవిధంగా మన శరీరంలో మనం పరిపూర్ణంగా ఎదిగి అన్ని విధాలుగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క విజ్ఞానం మనకు చాలా అవసరం. దేవుని యొక్క విజ్ఞానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం, మన జీవితాలు మారిపోతాయి, మన కుటుంబాలు మారిపోతాయి, మన కుటుంబ తరము మారిపోతుంది, మన మినిస్ట్రీ మారిపోతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా మీరు మినిస్ట్రీలో ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, నేను కూడా ఉన్నాను, అనేక మినిస్ట్రీలో ఉన్నారు. కానీ ఎలా ఉన్నాం? ఒక టీం మెంబర్గా, ఒక మినిస్ట్రీగా, ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిగా, మరి ప్రార్థన చేసే వ్యక్తిగా, పాటలు పాడి స్తుతి ఆరాధన చేసే వ్యక్తిగా, బోధకులుగా మనం ఉన్నాం. కానీ ఈరోజు అడగాలి, నేను ఒక ఎస్తరుగా ఉన్నానా? నేను ఒక ఎస్తరుగా ఉన్నానా? నేను కాపాడడానికి వచ్చానా, నాశనం చేయడానికి వచ్చానా? ఎస్తరు అనేక ఆత్మలను కాపాడింది. ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఈ మినిస్ట్రీకి రక్షణగా ఉన్నానా? నేను ఈ మినిస్ట్రీ నేను కడుతున్నానా? ఒక చిన్న కాగితం కూడా మినిస్ట్రీలో ఇక్కడ చినిగిపోతే మనం అంటిస్తాం, అది కట్టడం అంటారు. ఏదన్నా వృధాగా ఈ ఆలయంలో పడింది, అది మంచిది కాదంటే అది మినిస్ట్రీని కాపాడడం అంట. అలాగా ఎందరిలో ఏదేదో ఉన్నాయి ఇక్కడ, అవన్నిటినీ సరిదిద్దడమే మినిస్ట్రీ కట్టడం. సో ఈరోజు పాట పాడడానికి వస్తే మినిస్ట్రీ నడవదండి, ప్రార్థన చేయడానికి వస్తే మినిస్ట్రీ నడవదు, ఆత్మలను కాపాడడానికి వస్తేనే మినిస్ట్రీ నిలబడుతుంది. మనం మనుషుల్లాగా వచ్చి మనుషుల్లాగా పోతున్నాం, దూతల్లాగా మారడం లేదు. ఈరోజు మీతో విజ్ఞానం మాట్లాడింది, మీ జీవితం అద్భుత రీతిగా మారుతుందా లేకపోతే ఇంకా దరిద్రంగా తయారవుతుందా, అది మన చేతిలో ఉంది. నేను ఈరోజు వాక్యం స్టార్టింగ్లో మీరు వినలేదు, నాతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు? నువ్వు ఈ లోకానికి వెలుగన్నాడు. నేను నమ్మినా.
ఎందుకు నమ్మినా? ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు నేను లోకానికి వెలుగని. ఈ లోకానికి నువ్వు దీవెన అన్నాడు. నేను నమ్మినా. ఎందుకంటే ఒక వ్యక్తి నాకు చెప్పలే, నాకు దేవుడు చెప్పాడు ఈ లోకానికి నేను దీవెన అని. నువ్వు ఈ లోకానికి ఇచ్చే బిడ్డగా నేను 2 రూపాయలు ఇవ్వచ్చు ఒక వ్యక్తికి. దేవుడు నన్ను దీవించాడు. ఎందుకంటే ఒకరోజు నా దగ్గర 2 రూపాయలు లేవు. కోట్లు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు దేవుడు ఇస్తే ఇస్తా. కానీ 1 రూపాయి ఇచ్చిండేమో ఇమ్మని, అదే చాలు ప్రభువా, ఈరోజు 1 రూపాయి ఇచ్చే విధంగా నన్ను దీవించావు. నేను నమ్మినా. ఎందుకంటే నాకు దేవుడు చెప్పాడు నువ్వు దీవెన. ఈరోజు ఈ వాక్కు దేవుడు మీతో మాట్లాడాడు. మీతోనే మాట్లాడాడని మీరు నమ్మితే, అది మనం వ్యతిరేకంగా తీసుకొని ఇది నాతోనే మాట్లాడాడు, నా బలహీనతలు చెప్పిండు, అది నీ కర్మ, దానికి నువ్వే అనుభవిస్తావు. కాబట్టి మన కర్మ ఏంటంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా దాన్ని వేరే రకంగా తీసుకొని జీవించడం, అది మన మూర్ఖత్వం, స్టబన్నెస్, ఆరగండ్ అంటారు దాన్ని. ఆ రీతిగా మన మార్పు రాదు మన జీవితంలో. ఈ యొక్క ఇజ్రాయెల్ బిడ్డలు ఎస్తర్ దగ్గరికి వెళ్ళారు. అమ్మా మేమేం చేయాలి, మాకు మరణం ఉంది. ఎస్తర్ ఏం చెప్పింది? నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండమని. సలహాలు ఇచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు, పాటించే బిడ్డలుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉందంటే ఇతరులకు సలహాలు ఇచ్చేలాగా ఉంది. మనం పాటిస్తున్నామా? ఇతరులను చూసే విధంగానే ఉంది, మనం జీవిస్తున్నామా? నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒకడు బురద వేసిండు. ఏమేసిండు? మురికి నీళ్ళు వేసిండు. రోడ్డు మీద జర్రమని బండి తీసుకుపోయి ఉన్నంత మురికేసి. ఇప్పుడు నువ్వు కడుక్కుంటే మంచిదా, వాడిని అరిస్తే మంచిదా? కడుక్కుంటే మంచిది. ఈ ఉపవానం ద్వారా మీకు బుద్ధి వస్తే చాలు. నాకు నన్ను ఎవరెవరో ఏమో అంటారు. ఇక అరుస్తూ ఉంటే నేను మీటింగ్లో కూర్చొని వాక్యం చెప్పలేను, నా ఎనర్జీ మొత్తం పోతుంది. పోయి పండుకుంటే మంచిది కదా, అవునా కాదు? సో ఈరోజు మీరందరూ ఆ జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు మీకు. అంటే నేను చాలా రోజుల క్రితమే చెప్పాను, మనం ఎవరి గురించి ఏది ఇక్కడ మాట్లాడకూడదని. ఎందుకంటే ఏది వేసినా వేస్టే ఇక్కడ. దాన్ని పట్టుకొని మనం బురద తీసుకొచ్చుకొని ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు ఇక్కడ. అది కొంతమంది బాగా తీసుకొని రేపు రాని నేను అడుగుతా, ఎట్లా చెప్పినాడు ఆమె, ఎట్లా చెప్పింది ఈమె, నా గురించి నేను లేనప్పుడు ఎట్లా మాట్లాడింది. ఆ బురద తీసుకొచ్చి మరి చల్లి దాని వాసన చూసుకుంటూ కూర్చుంటాం. ఇది నడుస్తుందండి మినిస్ట్రీలో. మనం నా మినిస్ట్రీ గురించే చెప్తలేను నేను, అన్ని మినిస్ట్రీలో ఇలాగే ఉంటుంది. చాలా మినిస్ట్రీలలో ఉంటాయి. ఎవరు లేరు బ్రదర్ అని నాకు వచ్చి చెప్పడానికి, ఎందుకంటే నేను చాలా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ బై ద హోలీ స్పిరిట్, బట్ ఐఎమ్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. 1 సంవత్సరం 2 సంవత్సరాల అనుభూతితో ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతలేను, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి అలాని ఈరోజే మీరు దూతలుగా మారిపోమని నేను చెప్పడం లేదు. ప్రయాసపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కానీ ప్రయాసపడకపోతే అది మీ మూర్ఖత్వం. ఒకరోజు దానికి అనుభవిస్తాం. ఇఫ్ యూ డోంట్ ట్రై టుడే అండ్ ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్, వన్ డే యూ విల్ ఫేస్. ఒకరోజు మనం అనుభవిస్తాం, ఆ రోజు బాధపడి లాభం లేదు. ఎదుటోడు అప్పుడు ఒకటే అంటాడు. చూడండి, ఒకరోజు ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, మనం మారకపోతే ఆడికి పోతాం. చివరి నిర్ణయంలో, జడ్జిమెంట్లో దేవుడు ఏం చేస్తాడు? నేను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. అప్పుడు ఏమనుకున్నా మండాల్సిందే. అలాగే విజ్ఞానం మాట్లాడిన తర్వాత మనం వినకపోతే ఒకరోజు మనం కూడా అలాంటి బాధలు పడాల్సిందే. సో ఈ వాక్యం అంతా కూడా దేవుడు అనుదినము 2 అంచెల ఖడ్గం. ఇది మీతోనే కాదు దేవుడు మాట్లాడే, నాతో కూడా మాట్లాడతాడు. నేను ఈ వాక్యం ఎన్నిసార్లు విన్నాను అంటే, చదివాను మీకు బోధించక మునుపు, అంటే అన్నిసార్లు నాతో దేవుడు మాట్లాడాడు. సో ప్రతి ఒక్క కొరతను, ప్రతి ఒక్క వాకు రోజు తయారు చేస్తున్నప్పుడు, మీకు ఇస్తున్నప్పుడు, మీకు బోధిస్తున్నప్పుడు మనలో మార్పు, నాలో మార్పు నేను తీసుకురావడానికి ప్రయాసపడాలి. సో మన సమయాన్ని అనవసరమైన వాటి కోసం మనం ఉపయోగించుకొని, అంటే ఇందాక చెప్పిన ఆ యొక్క ఉపమానం, బురద మీద పడితే అలాంటివి చాలా ఉన్నాయి. ఎవరు ఏమేసిండ్రు, ఎక్కడి నుంచి ఏమేసిండ్రు, అక్కడ ఏమేసిండ్రు, ఇవన్నీ తీసుకొని కూర్చుంటే వాసననే వస్తుంది. ఏమొస్తుంది? సో రకరకాల వాసన వినుకుంటా, అదే ఆలోచించుకుంటా, అదే జీవితమే నాశనం అయిపోతుంది. సాయంత్రము పొద్దున్న
అన్నీ అలాగే బాధలతోనే గడుస్తుంది, సుఖంగా గడవదు. సుఖంగా దేవుడు పెట్టినా మనం ఉండం. మంచి ఆరోగ్యం ఇచ్చినా నీరసం ఉంటుంది, బలహీనం ఉంటుంది, నిద్ర సరిగా రాదు. ఎందుకంటే ఇవన్నీ బుడద మన మనసులో పెట్టుకొని ఉన్నాం కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫిల్డ్ విత్ ద విజ్డమ్, ఈరోజు నిజంగా మీలో విజ్ఞానం మాట్లాడిందంటే ఆ ఉన్న బుడదంతా తీసి ఆ చెత్తకుండిలో వారేసి హాయిగా పరిశుద్ధాత్మ చేస్తే మనం స్నానం చేసుకొని ప్రశాంతంగా జీవిస్తాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ వాక్కు ద్వారా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.